नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఈ రోజున మనం శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో 4th చాప్టర్ 4th వర్స్ 4వ శ్లోకం మాట. తస్య పుత్రో మహాయోగి సమదృక్ నిర్వికల్పకః ఏకాంత మతిర్ ఉన్నిద్రో గూఢో మూఢ ఇవేయతే. అతని వ్యాసదేవుని తనయుడు, గొప్ప భక్తుడు, సమదర్శి, నిర్వికల్పుడైన అతడు సదా ఏకాంతమతుడైనటువంటి వాడు. సమస్త భౌతిక కార్యములకు పరుడైనట్టి అతడు గూఢముగానున్నందున బాహ్యమునకు జడును వలె గోచరించను. సో ఈ రోజున అంటే లాస్ట్ శ్లోకంలో మనం వ్యాసదేవుడు గురించి, ఆ వ్యాసదేవుడు అసంతృప్తిగా ఉన్నప్పుడు నారదముని వారు వచ్చి ఈ భాగవతాన్ని రచించమని చెప్పడం మనం చూసాం. ఇప్పుడు శౌనక ఋషివారు, అంటే మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, ఈ నైమిషారణ్యంలో ఉన్న ఋషులందరికీ కూడా నాయకుడు శౌనక ఋషి మాట. వ్యాసపీఠం మీద కూర్చున్నవారు, ఆచార్యపీఠం మీద సూత గోస్వాములు వారు. సో ఇప్పుడు శౌనక ఋషి అడుగుతున్నారన్నమాట, ఎవరి గురించి? వ్యాసదేవుడి యొక్క కుమారుడు, తస్య పుత్ర, ఆయన యొక్క పుత్రుడు. పుంత్రాయతే ఇది పుత్రః, పున్నామ నరకం నుండి తప్పించేవాడే పుత్రుడు అంటారన్నమాట. త్రాయతే అంటే ఆ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు, తప్పించేవాడు, పుత్ర అని పేరు మాట. సో తస్య పుత్రో మహాయోగి. సో యాక్చువల్గా సుఖదేవ్ గోస్వాముల వారు శ్రీమద్ భాగవతం తన తండ్రి నుండే విన్నారు, వ్యాసదేవుడి నుండే విన్నారన్నమాట. కానీ వినక ముందు సుఖదేవ్ గోస్వాముల వారు ఆయన నిర్వికల్పకః, అంటే ఈ భాగవతాన్ని వినక ముందు యాక్చువల్గా ఏమైందంటే తన తల్లి గర్భంలోనే ఆయన ఉండిపోతాడు, చాలా ఏళ్ల పాటు ఉండిపోతాడు, బయటికి రావడానికి నిరాకరిస్తాడు. ఆ సమయంలో సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఆ సుఖదేవ్ గోస్వాముల వారికి అష్యూరెన్స్ ఇస్తాడనమాట. ఏమని? నువ్వు బయటకు వచ్చినా సరే నువ్వు ఈ మాయలో పడవు అన్న వరాన్ని ప్రసాదిస్తాడు. లేకపోతే ఈ మాయకు భయపడి ఆ సుఖదేవ్ గోస్వాముల వారు లోనే ఉండిపోతారు. ఆ రకంగా తల్లి గర్భం నుండి బయటకు రాగానే వెంటనే నడుచుకుంటూ ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అప్పుడు తన తండ్రి వ్యాసదేవుడు కూడా తన పుత్రుడు వెనకాల వెళ్తూ ఉంటాడనమాట. సో మరి అలా నడుచుకుంటూ ముందు వెళ్తున్న సుఖదేవ్ గోస్వాముల వారిని ఇక్కడ ఏం డిస్క్రైబ్ చేశారంటే తస్య పుత్ర మహాయోగి, ఈజ్ ఎ గ్రేట్ యోగి, గొప్ప భక్తుడు మాట. భక్తులు కూడా యోగులే, భక్తి యోగ అంటారు. మహాయోగి అంటే ఇంకా భక్తి యోగి మాత్రమే, మహాభక్తుడు మాట. సమదృక్ నిర్వికల్పకః. సమదృక్ అంటే సమంగా చూస్తాడు, సమంగా చూస్తాడు. అక్కడ ఈ సమదృక్ అనేది భగవద్గీతలో కూడా చెప్పబడి ఉంది. ఎవరైతే దాన్ని అక్కడ సమదర్శినః అన్న ఒక శ్లోకం మాట భగవద్గీతలో. ఎవరు పండిత సమదర్శన, ఎవరు నిజమైన పండిత అంటే ఎవరైతే వాళ్ళ దర్శన అంటే వాళ్ళ చూపు సమంగా ఉంటుందన్నమాట. మరి అట్లాంటి పండితుడు ఒక బ్రాహ్మణుని చూడొచ్చు,
లేకపోతే ఒక చండాలను చూడొచ్చు, లేకపోతే ఒక ఏనుగును చూడొచ్చు, ఒక కుక్కను చూడొచ్చు, ఏ జంతువునన్నా ఏ జీవనన్నా చూడొచ్చు, కానీ సమంగా చూస్తాడు. పండిత సమదర్శన, ఇది సమదృక్మే అంటే. సమదృక్ అంటే అందరినీ సమంగా. మరి సమంగా ఎట్లా చూడగలం? ఒక ఏనుగుని మనిషిని సమంగా చూడడం ఏమిటి? లేకపోతే ఒక కుక్కని ఏనుగుని సమంగా చూడడం ఏమిటి? మనుషుల్లో కూడా ఎన్నో రకాలుగా ఉంటారు కదా, ఆడవాళ్ళని మగవాళ్ళని సమంగా చూడడం ఏమిటి అని అంటే, యాక్చువల్గా శారీరకంగా సమంగా చూడడం అనేది సాధ్యం కాదు. అంటే చాలామంది ఈక్వాలిటీ అంటుంటారు, కానీ నిజమైన ఈక్వాలిటీ అనేది భౌతిక స్థాయిలో ఉండదు. ఎందుకంటే ఫిజికల్గా మనం చూడొచ్చు కదా, చాలా తేడాలు ఉంటాయి. ఏనుగుకి మనిషికి అసలు సంబంధమే ఉంది అంటే ఈక్వాలిటీ అనేది భౌతిక శరీరం ప్రకారం అయితే సాధ్యమే కాదు. అలాగే మనిషికి, మగవాడికి, ఆడవాళ్ళకి కూడా తేడా ఉంది. అది లేదు అని ఫిలాసఫీ చెప్తే అది వేరే విషయం, కానీ ఈజీగా చూడొచ్చు తేడాలు. మరి ఈక్వల్గా ఎలా చూస్తున్నాడు మరి ఈయన? పండిత సమదర్శన. మోడర్న్ సొసైటీలో కూడా ఈక్వల్గా ఉండాలి, అందరిని ఈక్వల్గా చూడాలి అనేసి వాళ్ళు కూడా అంటుంటారు. కానీ వాళ్ళు భౌతిక శరీరం అనుసారంగా ఈక్వల్గా చూడడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఇక్కడ శుకదేవ్ గోస్వాముల వారు లేకపోతే భగవద్గీతలో ఏం చెప్పారే అంటే, ఆత్మస్వరూపులుగా చూస్తే అందరూ సమానమే. ఏనుగులో ఉండే ఆత్మ, మనిషిలో ఉండే ఆత్మ, లేకపోతే మగవాళ్ళలో ఉండే ఆత్మ, ఆడవాళ్ళలో ఉండే ఆత్మ, ఇవన్నీ ఆత్మలు, ఆత్మస్వరూపులు మాట. మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశాలం, భగవంతుడి యొక్క పార్ట్ అండ్ పార్సల్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. అంటే మనం విడదీయరాని గాఢంగా సంబంధీకులం అన్నమాట భగవంతుడికి. కానీ మన అందరం కూడా ఈ లోకానికి వచ్చి ఈ భౌతిక కాయాలను ధరించి ఈ ప్రపంచంలో ఏదో ఆనందించడానికని మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది విషయం. సో ఈ భౌతిక కాయాలను వేసుకున్నాం కాబట్టి కాస్త డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి బయటికి. కానీ ఆత్మపరంగా చూస్తే అందరూ ఒకటే. ఎలిఫెంట్లో ఉండే జీవి, లేకపోతే కరోనా వైరస్లో ఉండే జీవి, లేకపోతే మన శరీరంలో ఉండే జీవి, ఇవన్నీ జీవులే. అనంత కోటి జీవులు ఉన్నాయి. ఈ జీవులన్నీ కూడా భగవంతుడి యొక్క పార్ట్ అండ్ పార్సల్ అన్నమాట. ఆయన యొక్క అంశాలు, టైనీ పార్ట్ అండ్ పార్సల్స్ అన్నమాట. ఒక లాంగ్వేజ్లో చెప్పాలి అంటే చిన్న చిన్న పిల్లలు అని అర్థం, లేకపోతే సర్వెంట్స్ అని కూడా అర్థం అన్నమాట. పార్ట్ అండ్ పార్సల్. సో సమదృక్, ఇక్కడ శుకదేవ్ గోస్వాములు వారు ఆయన ఆ స్టేజ్లో ఉన్నారన్నమాట. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి, ఆయన బ్రహ్మభూత స్థాయిలో ఉన్నారు. అంటే ఈ భౌతిక గుణాలను ఆయన చూడట్లేదు. ఈ భౌతిక గుణాలకు అతీతంగా, సత్వ రజస్తమో గుణాలకు అతీతంగా ఉన్న ఆచార్యులే ఆ శుకదేవ్ గోస్వాములు వారు. సో తల్లి శరీరం నుండి రాగానే వెంటనే వెళ్ళిపోతున్నాడు. ఈ ఫ్యామిలీ, తల్లి, తండ్రి, కుటుంబం ఇదంతా మాయా అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాడు అంతే. మరి అట్లాంటి ఇస మహాయోగి. సో తస్య పుత్రో మహాయోగి సమదృక్, సమంగా చూస్తాడనమాట. దీనికి ఎట్లా చూస్తాడు మరి శుకదేవ్ గోస్వాములు వారంటే, ఆ శౌనక ఋషులు వారు చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో. సో అట్లాగా శుకదేవ్ గోస్వాములు వారు వెళ్ళిపోతూ ఉంటే వెనకాల తండ్రి కూడా పిలుస్తున్నాడు, ఓ శుకదేవ్ నువ్వు రా, వెనకరా అనేసి తను కూడా వెళ్తున్నాడు. అంటే వ్యాసదేవుడే వెనక నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉంటే ఒక చోట ఫస్ట్ పుత్రుడు వెళ్తున్నాడు, వెనకాల తండ్రి వస్తున్నాడు అన్నమాట. సో తల్లి గర్భం నుండి ఇంకో వచ్చి మొదలుపెడుతున్నాడు వాకింగు. ఆల్రెడీ 16 ఏళ్ళు ఆయనకి, శుకదేవ్ గోస్వాముల వారికి. ఇది ఎట్లా సాధ్యం అనేసి మన ఇంకా మెడికల్ సైన్స్ ఇంకా అంత అడ్వాన్స్ కాల సాధ్యం అన్నమాట. సో అట్లాగా నడుచుకుంటూ వెళ్తూ శుకదేవ్ గోస్వాముల వారు నగ్నంగా ఉన్నారు. అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే
ఈ లోపల ఒక విలేజ్లో కొంతమంది కన్యలు, చాలా యవ్వనంలో ఉన్న కన్యలు, వాళ్ళు అక్కడున్న ఆ సరస్సులో, ఆ చెరువులో స్నానాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా నగ్నంగా స్నానాలు చేస్తున్నారు. ఈ లోపల సుఖదేవ్ గోస్వాములు వారు వస్తున్నారు. సో అప్పటికి 16 years అంటే అవయవాలన్నీ బాగా పెరిగి అట్లాంటి పరిస్థితిలో, కానీ ఆ సుఖదేవ్ గోస్వాములు వారి యొక్క ముఖాన్ని చూడగానే ఇక్కడ స్నానాలు చేస్తున్న ఈ కన్యలకు ఏమర్థమైందంటే, ఆ ఇన్నోసెన్స్ అదంతా చూసి ఈజ్ వెరీ ఎలివేటెడ్ సోల్ అనేసి వాళ్ళకి అర్థమైందన్నమాట. మహాయోగి సముద్రుక్. సుఖదేవ్ గోస్వాముల వారు ఆడ మగ అన్న తేడాని చూడరు. ఎందుకంటే ఆయన బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ఈ ఆడ మగ, యానిమలు, ఇది అది, ఈ డిస్టింక్షన్స్ అన్నీ కూడా భౌతిక స్థితి మాట, శారీరక స్థితి. కానీ ఆయన ఆత్మస్థాయి, ఆత్మస్వరూపానికి చేరుకున్నారు. సో ఆయన దృష్టి అంత పండిత సమదర్శన, ఆయన దృష్టి స్పిరిచువల్ దృష్టి మాట. భౌతికంగా చూస్తే వెంటనే కామం వస్తుంది, కామాలు వస్తే వెంటనే మొహంలో మార్పులు వచ్చేస్తాయి. కానీ సుఖదేవ్ గోస్వాములు అట్లాగా చూడగానే అర్థమైందన్నమాట, ఈయన చాలా హై లెవెల్లో కాన్షియస్నెస్ అనేసి వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏమి తన కన్యలు శరీరాన్ని కప్పుకోవడానికి కూడా ఏం ప్రయత్నాలు చేయాల. కానీ ఒకసారి సుఖదేవ్ గోస్వాములు వారు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల వేసదేవులు వస్తున్నారు. నాయన వినరా అనేసి ఆయన వస్తున్నారు. ఆయన చూడగానే వెంటనే కన్యలందరూ బట్టలు కప్పేసేసుకుని అలా ఉన్నారన్నమాట. వెంటనే వ్యాసదేవులు వారు అడుగుతారు, అదేమిటి నా పుత్రుడు వస్తే మీరేమో అలాగున్నారు, నగ్నంగానే ఉన్నారు అని గమనిస్తున్నాడు. మరి నేను రాగానే మరి ఎట్లా శరీరం మీద కప్పేసుకుంటున్నారు అంటే, అప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారు అంటే మీరు మగ ఆడ అన్న తేడాను గమనించాలి కదా, అట్లాంటి స్టేజ్లో ఉన్నారు కదా, అందుకని మిమ్మల్ని చూడగానే మేము వెంటనే కప్పుకున్నాం, ఎందుకంటే మేము ఆడవాళ్ళం కదా అనేసి వాళ్ళు సమాధానం చెప్తారన్నమాట. యాక్చువల్గా వ్యాసదేవులు కూడా ఆయన మహాభక్తుడు, సాక్షాత్తు నారాయణుడు యొక్క అంశ. ఆయనకి ఇట్లాంటివి ఏమీ ఉండవు, కానీ ఒక గృహస్థుడుగా ప్రవర్తిస్తున్నాడు. సో వాళ్ళు పూర్తిగా ప్యూరిఫై అయినా సరే, ఉత్తమ భక్తులైనా సరే, వాళ్ళకి ఎటువంటి కామం అనేది వాళ్ళ శరీరంలో లేకపోయినా సరే, అప్పుడప్పుడు ఆ గృహస్థ ధర్మాన్ని పోషించి అందరికీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి వాళ్ళు చేస్తారన్నమాట. సో అందుకనే వ్యాసదేవుడు అట్లాంటి గృహస్థ ధర్మంలో ఉన్నారు కాబట్టి వెంటనే ఈ కన్యలు కూడా వెంటనే తన శరీరాన్ని కప్పుకుంటాయన్నమాట. చూడండి, ఇది కూడా శౌనక ఋషి అడుగుతున్నాడు అనమాట, ఎందుకు అట్లా జరిగింది అనేసి. అంటే తెలుసుకోవాలి, సుఖదేవ్ గోస్వాముల వారి యొక్క స్థాయి ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం. సో ఇక్కడ తస్య పుత్ర మహాయోగి సమదృక్ నిర్వికల్పక. యాక్చువల్గా భాగవతాన్ని వినడానికి ముందు సుఖదేవ్ గోస్వాముల వారు నిర్వికల్పక అంటే ఈ భౌతిక గుణాలకు అతీతంగా ఆయన కాన్షియస్నెస్ ఉందన్నమాట. ఈ భౌతిక జగత్తును దాటితే ఏమొస్తుందయ్యా అంటే బ్రహ్మజ్యోతి అని వస్తుందన్నమాట, అనంతమైన జ్యోతి. చాలామంది వాళ్ళని ఏమంటారంటే మోనిస్టులు అంటారన్నమాట. మోనిజము అంటే అంతా ఒకటే అనేసి కొంతమంది ఫిలాసఫీ చెప్తుంటారు. వాళ్ళలో ఎవరైనా కాస్త పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వచ్చి ఈ బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు, అందులో ఐక్యమైపోతారు అన్నమాట. సో చాలామంది కొంతమంది అట్లాగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ అనంతమైన నిర్వికల్పకమైన అగాధమైన ఆ జ్యోతిలో నేను కలిసిపోతే నేను కూడా అట్లాంటి అనంతుణ్ణి అయిపోతాను అనేసి వాళ్ళ ఫిలాసఫీ. బ్రహ్మజ్యోతిలో లీనము కావడానికి ప్రయత్నాలు చేస్తుంటారు అన్నమాట. వీళ్ళు ప్యూర్ మోనిస్టులు అంటే వాళ్ళకి బ్రహ్మజ్యోతి మాత్రమే తెలుసు, ఆ బ్రహ్మజ్యోతిలో తేలుతున్న వైకుంఠ లోకాలు తెలియదు వాళ్ళకి. ఆ బ్రహ్మజ్యోతిలో అనంతంగా ఉన్న ఈ వైకుంఠ లోకాలు, వైకుంఠ ప్లానెట్స్ వాళ్ళకి ఐడియా లేదు, వాళ్ళకి జ్యోతి మాత్రమే ఐడియా ఉంటుంది. కానీ ఆ జ్యోతిలో
ఎన్నో అనంతమైన వైకుంఠ లోకాలు, ఒక్కొక్క ప్లానెట్లో ఒక్కొక్క విష్ణు రూపం తన భక్తులతో లీలలను కొనసాగిస్తూ ఆనందోత్సాహాలతో బతుకుతున్నారు. ఆ వైకుంఠ ప్లానెట్స్లో హయ్యెస్ట్ ప్లానెట్ ఆ గోలోక బృందావనం. అక్కడే కృష్ణుడు తన భక్తులతో లీలలన్నీ చేస్తున్నాడు అన్నమాట. ఎన్నో రకాల కృష్ణుణ్ణి లీలావతార అంటే అఖిల రసామృత సింధు, అఖిల రస అంటే తన భక్తులతో అన్ని రకాల సంబంధాలు కలిగి ఉండే ఆ రూపమే కృష్ణుడు మాట. పూర్ణస్వరూపుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో కానీ ఈ మోనిస్టులకి ఏంటంటే ఈ ప్లానెట్స్ ఉన్నాయని అర్థం కాదు. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో కూడా చూడండి, అన్ని రకాల ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యకాంతిలో ఉన్నాయి. సూర్యకాంతి ఉంది మొత్తం విశ్వం అంతా కూడా, డాజ్లింగ్ సన్లైట్. ఆ కాంతిలో ఎన్నో రకాల గ్రహాలు తేలుతూ లోన చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎంతోమంది జీవులు ఉన్నారు అక్కడ కూడా, చక్రవర్తులు, రాజులు, లీడర్సు వీళ్ళందరూ ఉన్నారు. సో సూర్యకాంతిలో ఉన్న ప్లానెటరీ సిస్టమ్స్ ఉండగా అక్కడ స్పిరిచువల్ లైఫ్లో కూడా ఈ భౌతిక జగత్తును దాటితే భగవంతుడి యొక్క అంతక శక్తిలో ఈ భౌతిక జగత్తును ఆయన బహిరశక్తి అంటారన్నమాట. బహిరంగ శక్తి, దీన్ని మహామాయ అంటారు. మహామాయలో ఎన్నో ప్లానెట్స్, ఎన్నో విశ్వాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఈ సూర్యరశ్మి ద్వారా దానికి వాళ్ళకి సస్టైనింగ్ అది వస్తున్నాయన్నమాట ఫెసిలిటీస్. అట్లాగే భగవంతుడి యొక్క అంతరంగిక శక్తిలో ఎన్నో అనంత కోటి వైకుంఠ లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ బ్రహ్మజ్యోతిలో తేలియాడుతున్నాయి. సో కానీ కొంతమందికి ఈ బ్రహ్మజ్యోతి పైనే గురి, నిర్వికల్పక ఏకాంతమతి, వాళ్ళు దాని మీదే ఫోకస్ చేస్తారు. సో తత్సత్ అంటే ఇంకా దట్ ఆల్ పర్వేడింగ్ బ్రహ్మజ్యోతిలో నేను కూడా అనేసి, ఇట్లాంటి ప్యూర్ మోనిస్టులు కూడా ఈ కాలంలో లేరు. ఈ కాలంలో ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే మాయావాదులు అంటారు. మాయావాది అంటే కృష్ణుడి ఇక్కడికి వస్తే ఈ ప్రపంచానికి, ఈ లోకానికి కృష్ణుడి యొక్క ఆ రూపం కూడా వాళ్ళు నమ్మరు. కృష్ణుడి రూపాన్ని కూడా వాళ్ళు మాయ అనుకుంటారు. అందుకనే వాళ్ళని మాయావాదులు అంటారు. ఎక్కడ చూసినా మాయనే చూస్తారు. వాళ్ళు మాయలో ఉంటారు కాబట్టి మాయావాదులు అంటారు. వాళ్ళు అట్లా కృష్ణుడి రూపాన్ని అవమానపరుస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ మోక్షం రాదు. కానీ సుఖదేవ్ గోస్వాముల వారు భాగవతాన్ని వినక ముందు అట్లా ఆ దివ్యమైన అనంతమైన ఆ జ్యోతిలో లీనం కావడానికి, ఈ మాయ నుండి బయటకు రావడానికి ఆయన ఎప్పుడూ కూడా ఏకాంతమతి. ఈ భౌతిక జగత్తులో ఉన్న వెరైటీస్ ఏం గమనించడు ఆయన. ఇది మోనిజం అంటే ఏంటంటే ఈ వెరైటీస్ అన్నీ మాయలు అనేసి వాళ్ళు ఇంకా దీని మీద ఫోకస్ చేయరు. అందుకనే సుఖదేవ్ గోస్వాముల వారు బయటకు రాగానే వెంటనే ఇదంతా మాయ అని చెప్పేసి ఇంక వెళ్ళిపోవడం మొదలుపెట్టేస్తారు. ఆడ మగ ఆ తేడాలంటూ ఏం లేవు. ఎలా కనిపిస్తున్నారు? గూడో మూఢ, చూడ్డానికి బయటకు చూడ్డానికైనా ఎట్లా కనిపిస్తున్నాడంటే అంటే ఒక జడ ఏమంటారు వ్యక్తి, జడ వ్యక్తి మాట, ఒక మ్యాడ్ మ్యాన్ లాగా కనిపించాడు పైకి, పెద్ద జుట్లు వేసుకుని. చూడ్డానికి అసలు మనకేం గమనించలేం, మనకేం అర్థం కాదు. అందుకనే సెయింట్లీ పర్సన్స్ని మనం చూస్తే ఏం అర్థం కాదు. అంటే ఏదో గడ్డాలు మీసాలు వేసేసుకుని కూర్చుంటే పెద్ద పెద్ద గురువులు కారు. అది ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే సంప్రదాయంలో ఉండాలి. ఓకే, ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే సంప్రదాయంలో ఉండాలి గురువులు. రెండోది ఏంటంటే ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడు అని మనం తెలియాలి అంటే
ఆ వాక్యాలు వినాలన్నమాట. ఆ వాక్యాలు వింటేనే అప్పుడు వాళ్ళ కాన్షియస్నెస్ అర్థమవుతుంది. సుఖదేవ్ గోస్వాముల వారు ఎంత ఎగ్జాల్టెడ్ అంటే ఈ శ్రీమద్ భాగవతాన్ని, అత్యున్నతమైన ఈ శాస్త్రాన్ని మానవాళికి ప్రసాదించారు. ఆయన చెప్తూ ఉంటే భాగవతాన్ని వినడానికి తన తండ్రి వచ్చి కూర్చుంటాడు. తండ్రి గారే చెప్పారు యాక్చువల్గా, కానీ వ్యాసదేవుడు వచ్చి కూర్చుంటారు. అంతేకాదు వ్యాసదేవుడి యొక్క గురువు నారదముని వారు వచ్చి కూర్చున్నారు. అఫ్కోర్స్ సూత గోస్వాములు కూడా ఉన్నారు, పరీక్షిత్ మహారాజు ఉన్నారన్నమాట. సో సుఖదేవ్ గోస్వాముల వారు పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు భాగవతం గురించి. కానీ దాన్ని వినడానికి ఎంతోమంది ఋషులు మునులు వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారన్నమాట. ఇది పరిస్థితి. సో శౌనక ఋషి అడుగుతున్నారు ఆ సుఖదేవ్ గోస్వాముల వారి యొక్క ఆ క్వాలిటీస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. సో హీఈస్ లిబరేటెడ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద డే వన్ హీఈస్ లిబరేటెడ్ పర్సన్ సుఖదేవ్ గోస్వాముల వారు. కానీ లిబరేషన్ అయిన తర్వాత, అంటే భౌతిక జగత్తును దాటగానే బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వడానికి ప్రయత్నించే స్థితిలో ఉన్నప్పుడు వ్యాసదేవుల వారు ఆ సుఖదేవ్ గోస్వాముల వారికి ఈ శ్రీమద్ భాగవతాన్ని వినిపిస్తాడనమాట. ఆత్మారామశ్చ మునయో నిర్ఘ్నంద్రో, ఇక్కడ ఆత్మారామశ్చ మునయ. సో సుఖదేవ్ గోస్వాముల వారు ఆల్రెడీ లిబరేటెడ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆ చక్కటి కమనీయమైన ఆ భగవంతుడి యొక్క లీలలు వినడంగానే వెంటనే సుఖదేవ్ గోస్వాముల్లో కూడా ఆ ఆకర్షణ వస్తుందన్నమాట. యాక్చువల్గా ఆయన ఆల్రెడీ భౌతిక జగత్తుకు అతీతుడు. అంటే ఈ వెరైటీస్, భౌతిక జగత్తులో ఉండే వెరైటీస్ అన్నీ కూడా ఆయన ఇంప్రెస్ చేయలేవు, అట్రాక్ట్ చేయలేవు. నగ్నంగా ఉన్న కన్యను చూసినా సరే ఆయనకి ఎటువంటి ఆకర్షణ రాలా ఆయనలో. చూడండి, ఈ కామ క్రోధ వీటన్నిటిని కూడా దాటిన పర్సనాలిటీ అన్నమాట. సో ఇక్కడ భౌతిక జగత్తులో ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళు చేసే పనులు, ఆ పనుల గురించి చెప్పినా సరే ఆయనకి ఎటువంటి ఆకర్షణ అంటూ రాదు. నగ్నంగా ఉండే కన్యలను కానీ, లేకపోతే వాళ్ళు మగవాళ్ళతో ఆడవాళ్ళతో జరిగే ఆ కలాపాలు కానీ, అంటే ఇక్కడ ఈ జగత్తులో జరిగే ఎటువంటి విషయాలు కూడా ఆయనకు ఆకర్షించలేవు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన వాటినన్నిటిని దాటుకుని, వాటి ఆకర్షణను దాటుకుని భౌతిక జగత్తునే దాటి తన కాన్షియస్నెస్, తన చేతన అనేది ఆ బ్రహ్మజ్యోతిలో లీనం కావడానికి నిమగ్నమై ఉంది. మరి అట్లాంటి మనస్సును ఆకర్షించింది ఈ శ్రీమద్ భాగవతం. వ్యాసదేవుడు కమనీయంగా ఈ శ్లోకాలు చెప్తుంటే, కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని జన్మాదస్యేతోన్వయాదితరతశ్చాద్దేషు అభిజ్ఞాస్వరాట్ అట్లా చెప్పడం మొదలుపెట్టగానే అవి ఈ సుఖదేవ్ గోస్వాముల వారి యొక్క చెవుల్లో పడ్డం మొదలుపెట్టినాయి. అప్పటి వరకు వెళ్ళిపోతున్నాడు, వెనకాల వ్యాసదేవుడు నడుచుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ పిలుస్తున్నాడు, కుమారా కొడుక అనేసి పిలుస్తున్నారు. అయినప్పటికీ కూడా సుఖదేవ్ గోస్వాముల వారు ఏమి వింటలా, ఇదంతా మాయ అనేసి వెళ్ళిపోతుంటే అప్పుడు వ్యాసదేవుడు ఈ భాగవతాన్ని చెప్తాడనమాట. అది చెవుల్లో పడగానే వెంటనే సుఖదేవ్ గోస్వాముల వారు ఆగి వినడం మొదలు పెడతాడు. మరి కృష్ణుడి యొక్క లీలలు ఈ భౌతిక జగత్తుకు సంబంధించింది అయితే సుఖదేవ్ గోస్వాముల వారు ఎందుకు ఆకర్షణ పొందుతారు? ఎందుకంటే భౌతిక జగత్తులో ఉండేది దేని మీద కూడా ఆయనకు ఆకర్షణ లేదు. అందుకనే ఆయన్ని లిబరేటెడ్ అంటారన్నమాట. ఆయన ఏ కలాపాలైనా సరే ఆయనకు ఆకర్షించవు. మరి కృష్ణుడి యొక్క లీలలు ఎందుకు ఆకర్షించాయి? ఎందుకంటే భగవంతుడు కూడా ఈజ్ ట్రాన్సెండెంటల్, ఈ భౌతిక జగత్తుకు అతీతుడు. ఇక్కడ జరిగే కార్యకలాపాలలాగా కాదు భగవంతుడి యొక్క లీలలు, ఎంతో శ్రావ్యంగా స్పిరిచువల్ ట్రాన్సెండెంటల్ టాపిక్స్ మాట అవి వింటే మనస్సుకు కమనీయంగా మనకు అర్థం కాకపోవచ్చు ఎంత తీయగా ఉంటాయి, ఎందుకంటే మనం ఇంకా ఈ భౌతిక జగత్తుల్లో చిక్కుకుని ఉన్నాం. కానీ సుఖదేవ్ గోస్వాముల వారు ఆల్రెడీ ఈ భౌతిక జగత్తును దాటారు కాబట్టి, ఈ ప్రకృతి యొక్క ఆకర్షణకి లోను కాకుండా ఉన్నారు కాబట్టి కృష్ణుడి యొక్క లీలలు ఎంతో ఆకర్షణీయంగా కనిపించాయి ఆయనకి. చూడండి, మనం ఈ ప్రకృతి యొక్క వశంలో ఉన్నాం.
సో వశంలో ఉన్నామంటే అర్థం ఏంటంటే ప్రకృతిలో జరిగే ప్రతి ఏదన్నా ఎక్కడైనా ఉందా ఎంజాయ్మెంటు, ఈ వీరిద్దరి మధ్య జరిగే వాటిని గురించి వినాలి, వారిద్దరి జరిగే అట్లా మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. ఆనందం ఎక్కడ, ఏ స్టోరీ బాగుంటుంది. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చాలా ఉంటాయి. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సినిమా ప్రొడ్యూసర్స్ మాట మన తెలుగు రాష్ట్రాలలో. స్టోరీ అంటే సినిమా ఆఫ్టర్ సినిమా. మరి ఏ సినిమా చూసినా థీము మోరల్లెస్ ఒకటే. హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, వీళ్ళెదురు మధ్యన ఒక విలన్ ఉంటాడు, అంతే. కాకపోతే ఒక కమెడియన్ కూడా ఉంటాడు అందరినీ నవ్వించడానికి, అంతే. ఈ నలుగురు మధ్యన ఇటు తిప్పి అటు తిప్పి, ఇటు పీకి అటు పీకి మనకి కథలు చూపిస్తుంటారు. అవన్నీ కూడా సుఖదేవ గోస్వాముల వారికి ఇష్టంలే. వీటన్నింటిని దాటేశాడు. తెలుసు ఆయనకి ఈ మగ ఆడ అనేది ఒక శరీరం మాత్రమే, వాళ్ళ ఆత్మస్వరూపులు, అంధకారంలో ఉండి అవే అనుకుంటున్నారు అన్నీను అనేసి సుఖదేవ గోస్వాముల వారికి ఇంట్లో ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. మరి అట్లాంటి గోస్వామికి మరి కృష్ణుడు గోపికలు మధ్యన ఉన్న ఆ లీలలన్నీ కూడా వినగానే వెంటనే సుఖదేవ గోస్వాముల వారు అట్రాక్ట్ అవుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ కృష్ణుడి యొక్క లీలలు మళ్ళా ఇక్కడ మన లోకంలో చూసే సామాన్యమైన కలాపాలు కాదు, యాక్టివిటీస్ కాదు అన్నమాట. భగవంతుడి యొక్క లీలలు ట్రాన్సెండెంటల్, దివ్యము, ప్రకృతి నియమాలకు అతీతము అని అర్థం అన్నమాట. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తితత్వతః. కృష్ణుడే చెప్తాడు భగవద్గీతలో, జన్మ కర్మచమే దివ్యం. మే అంటే నా యొక్క లీలలు మరియు జన్మ దివ్యమైనది. దివ్యము అంటే ఈ భౌతిక జగత్తు ఉన్న నియమాలకు అతీతము అని అర్థం అన్నమాట. సో భగవంతుడి యొక్క లీలలు కూడా ఈ భౌతిక జగత్తుకు సంబంధించినవి కాదు. దే ఆర్ నాట్ టెంపరరీ, పర్మనెంట్, దివ్యము, బ్లిస్ఫుల్ పాస్ టైమ్స్, ఆనందకరమైన లీలలు అన్నమాట అవి. సో అవి వినగానే సుఖదేవ గోస్వాముల వారు వెంటనే ఆకర్షితులవుతారన్నమాట. భూతహరి ఇది అంటే ఆ శ్రీహరి యొక్క క్వాలిటీస్, గుణోహరి, శ్రీహరి యొక్క గుణాలు, ఆ గుణగణాలు వినగానే వెంటనే సుఖదేవ గోస్వాముల వారు ఆకర్షితులై మొత్తం భాగవతాన్ని అంతటినీ కూడా చదువుతారన్నమాట. అదే ఇక్కడ శౌనక ఋషి కూడా నెక్స్ట్ శ్లోకంలో ఆయన అడుగుతున్నారు ఏంటంటే జస్ట్ ఒక్కసారి అది కూడా అడుగుతున్నారు అన్నమాట. మరి ఇంత కష్టపడి ఈ భాగవతాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? సుఖదేవ గోస్వాముల వారు ఆల్రెడీ ఆయన లిబరేటెడ్ కదా. కానీ ఆ శ్రీహరి యొక్క గుణాలు అది వినగానే ఆ మనస్సులో ఆకర్షణ వచ్చిందన్నమాట. అంటే ఈవెన్ లిబరేటెడ్ పర్సన్స్కి కూడా శ్రీమద్ భాగవతం అనేది ఎంతో శ్రావ్యంగా ఉంటుంది. అది అందరూ చదవదగిన వండర్ఫుల్ శాస్త్రం అన్నమాట. మనం భౌతిక జగత్తులో చిక్కుకున్న మనకి అది దివ్య ఔషధం. అలా లిబరేటెడ్ పర్సన్స్ లైక్ సుఖదేవ గోస్వామి లాంటి మహాయోగులకు కూడా అది ఎంతో తీయగా ఉండే ఒక చక్కటి పండు మాట. ఈ వేదాలని మనం ఒక చెట్టుతో పోలిస్తే ఈ ఏమంటారు, ఈ శ్రీమద్ భాగవతం అనేది చక్కగా పండిన ఒక పండు మాట. ఆ పండిన పండుని చిలక కొడుతుందే, శుక అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే చిలక అని అర్థం అన్నమాట. అది కొట్టినప్పుడు ఆ పండు ఇంకా తీయగా ఉంటుందని చెప్తారు. సో ఈ శ్రీమద్ భాగవతం కూడా అంతే. వ్యాసదేవులు రచించారు అద్భుతమైన, అంటే ఈ వేదాలకి ఒక ట్రీకి అదొక పండిన చక్కటి పండు మాట. మెచ్యూర్ నాలెడ్జ్, అది మెచ్యూర్ నాలెడ్జ్. అట్లాంటి పండిన ఆ శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వాముల వారు అలాగా దాన్ని మళ్ళీ రిపీట్ చేయడంతో ఎంతో ఘనంగా ఆ శ్రీమద్ భాగవతం అనేది మన మానవాళికి చేరుకుందన్నమాట.
చూడండి. సో శౌనక ఋషి ఏమడుగుతున్నారంటే, మరి సుఖదేవ గోస్వాముల వారు కనిపించడానికి అట్లాగా గూఢ మూఢ అంటే ఆయన ఆయన నిజ నిజ పొజిషన్, నిజమైన పొజిషన్ ఏంటి ఎవరికి అర్థం కావట్లా. చూడ్డానికి కాస్త ఏదో ఒక మేడ పర్సన్ లాగా కనిపిస్తాడు అనమాట, జడ పర్సన్ లాగా. మరి ఆయన మరి హస్తినాపురానికి వచ్చినప్పుడు, మరి అక్కడేగా పరీక్షిత్ మహారాజులు ఉన్నారు, అక్కడికి వచ్చినప్పుడు మరి అక్కడున్న ప్రజలు ఏ విధంగా ఆయన రిసీవ్ చేసుకున్నారు అని ప్రశ్నిస్తాడనమాట. సో ఆ రకంగా శౌనక ఋషుల వారు క్రమక్రమంగా భాగవతంలో ఉండే ఎన్నో డీపర్ విషయాల మీద ప్రశ్నలు వేస్తున్నారన్నమాట. ఆ ప్రశ్నలన్నీ కూడా సూత గోస్వాముల వారు ఆన్సర్ చేయడంతో మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇంతకుముందు వ్యాసదేవుడి గురించి ప్రశ్నించాడు, ఇప్పుడు తస్య పుత్ర ఆయన యొక్క పుత్రుడైన సుఖదేవ గోస్వాముల వారి నుండి ప్రశ్నించారు. సో సుఖదేవ గోస్వాముల వారు ఆ భాగవతాన్ని వినగానే ఆయన మహాభాగవతోత్తముడయ్యాడు. ఆ కృష్ణుని కీర్తిస్తూ ఆ శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు చెప్తాడనమాట. నెక్స్ట్ శ్లోకంలో చూస్తాము, మరి పరీక్షిత్ మహారాజు యొక్క ఆయన క్వాలిటీస్ ఏమిటి, ఆయన పొజిషన్ ఏమిటి, అది కూడా అర్థం చేసుకోవాలి. భాగవతాన్ని చెప్పింది ఎవరు, విన్నది ఎవరు ఫస్ట్ టైము, అదంతా మనకి మనం కూడా నేర్చుకోవాలి. మరి అది తెలిస్తే అప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. ఓ ఎంత ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీసు, ఎంత చక్కటి ప్రశ్నలు అండ్ వండర్ఫుల్ ఆన్సర్స్ అనేసి మనకు అర్థమవుతుందన్నమాట. యాక్చువల్గా శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, ఆ శ్రీమద్ భాగవతాన్ని చెప్పడంతో సుఖదేవ గోస్వాముల వారు హీ రీచ్డ్ పర్ఫెక్షన్, అది వినడంతో పరీక్షిత్ మహారాజ్ హీ అటైన్డ్ పర్ఫెక్షన్. సో భాగవతాన్ని చెప్పినా విన్నా లేకపోతే మనకి ఆ పర్ఫెక్షన్ అనేది గ్యారంటీడ్ అన్నమాట. సో ఎవరైనా సరే ఈ భాగవతాన్ని ఇలాగ సంప్రదాయంలో వింటే ఖచ్చితంగా ఈ విల్ ఆల్సో ఆ భగవంతుని చేరుకుంటాడు. హరే కృష్ణ. కొన్ని ప్రశ్నలు చూద్దాం ఈరోజు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని, కరెక్ట్. సో ఈ శ్లోకంలో చెప్తాడు మాట కృష్ణుడు పండితుడు ఎట్లా చూస్తాడు అనేసి. ఇంకొక ప్రశ్న ఏంటంటే, కెన్ వి చాంట్ వితౌట్ దీక్ష? సో ఎవరైతే చాంటింగ్ మొదలు పెడతారో ఆల్రెడీ వాళ్లకు ప్రభుపాదుల వారి యొక్క, మన ఆచార్యుల వారి యొక్క కృప ఆల్రెడీ వచ్చినట్టే. ఎవరైతే చాంటింగ్ మొదలు పెడుతున్నారో ఆల్రెడీ ఆ గురువాశ్రయం తీసుకున్నట్టే, గురువుగారైన ప్రభుపాదుల వారి యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నట్టే. సో మీరు ఒకసారి 16 రౌండ్లు చేస్తున్నారనుకోండి, అంటే ఆ ప్రభుపాదుల వారి యొక్క ఆజ్ఞను పాలిస్తున్నట్టే. ఆ రకంగా ఒక రకంగా చెప్పాలంటే మీకు దీక్ష మొదలైనట్టే. సో 16 మాలలు చేస్తే చాలు, ఆల్రెడీ మీకు దీక్ష మొదలైనట్టే. కానీ దానికి ఒక ఫార్మల్ షేప్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఉంటుంది, దాన్ని దీక్షా సెరమనీ అంటారన్నమాట. సెరమనీ కాకపోయినా పర్లేదు, మీరు చాంటింగ్ చేస్తుంటే గురువుతో సంబంధం వచ్చినట్టే, ఆ కృష్ణుడితో సంబంధం వచ్చినట్టే అన్నమాట. సో ఎవరైనా సరే చాంటింగ్ చేయొచ్చు, ఒక సెరమనీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అంటే ఏం లేదు. అందరూ కూడా చక్కగా చాంటింగ్ మొదలు పెట్టుకోవచ్చు. సో దీక్షతో సంబంధం లేదు, మీరు కంటిన్యూ చేసేసుకోవచ్చు. So scriptures says, Jivo Jivasya Jivanam. How do you understand this shloka with respect to killing animals and plants? యాక్చువల్గా శ్రీమద్ భాగవతం ఏం చెప్తోంది అంటే, యాక్చువల్లీ భాగవతం కానీ భగవద్గీత కానీ ఈ ప్రపంచంలో ఉండే సీక్రెట్స్ అన్నీ కూడా మనకు చెప్తుంటాయి. ఈ భౌతిక నియమాలు ఏమిటి అని మనకి అర్థం చేసుకునేలా చేస్తాయన్నమాట. ఎందుకంటే మనం ఈ ప్రకృతిలో నివసిస్తున్నాం, ఆ ప్రకృతి రూల్స్ ఏమిటి, ఆ ప్రకృతిలో ఉండే నియమాలు ఏమిటి, అయితే ఆ ప్రకృతిలో ఉండే సీక్రెట్స్ ఏమిటని మనకు తెలుస్తుంటాయి అన్నమాట. అలాగే ఒక శ్లోకం ఏం చెప్తోంది అంటే, జీవో జీవస్య జీవనం. ఈ ప్రకృతి యొక్క నియమం ఏంటంటే, ఒక జీవి ఇంకొక జీవిని తిని బతుకుతుంది అని చెప్తుందన్నమాట. సో ఇక్కడ ఎవరు ఏ జీవన్న బతకాలి అంటే వేరే జీవుల్ని మనం తినాల్సిందే.
తప్పదు. సో ఫ్రూట్సు, వెజిటేబుల్సు వీటిలో కూడా జీవులు ఉన్నాయి. అలాగే యానిమల్స్, జంతువులు వీటిల్లో కూడా జీవులు ఉన్నాయి. ఆత్మలు అన్ని చోట్ల ఉన్నాయి. సో మరి జీవస్థ జీవనము అంటే దాని అర్థం ఏమిటంటే మనం కూడా తినాలి అంటే వేరే జీవి మీద ఆధారపడాల్సిందే. కానీ ఈశోపనిషత్తులో ఇంకొక శ్లోకం ఉందన్నమాట. ఏమని? శ్లోకం నేను ఇప్పుడే జస్ట్ మర్చిపోతున్నాను. మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక కోట ఇవ్వబడిందన్నమాట. సో ఈశావాస్యమిదం సర్వం మర్చిపోయాను నేను. సో ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమేమి తినాలి అని ఒక కోట నిర్ణయించబడింది, ప్రతి జీవికి కూడా. ఇప్పుడు దాన్నే ఫుడ్ చైన్ అంటారు. భౌతిక వీళ్ళు శాస్త్రవేత్తలు ఉంటారు కదా, దాన్ని వాళ్ళు ఫుడ్ చైన్ అంటారు అన్నమాట. అంటే ఒక్కొక్క జంతువుకి ఏమేమి తినాలి అనేసి కొద్దిగా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందన్నమాట. మనం చూస్తుంటాం ఇది. ఉదాహరణకి పులికి వెళ్ళి మనం గడ్డి పెడితే తినదు, నువ్వు ఎంత ఇచ్చినా సరే తిందు అది. అంటే కలియుగంలో మనకు తెలియదు, అక్కడెక్కడ ఏమైనా తింటున్నాయేమో కానీ నార్మల్గా తిందు అది. అలాగే ఆవుకి గడ్డిస్తాం, వాటికి డెసిగ్నేటెడ్ ఫుడ్ అనేది ఉందన్నమాట. గడ్డిలో కూడా కొన్ని అంటే అది అందులో కూడా జీవం ఉంది, కానీ ఆవు ఆ గడ్డిని మాత్రమే తింటుంది. అంటే తొక్కలు, పళ్ళు అట్లాంటివి తింటుంటుంది. పులి దానికి వేరే డెసిగ్నేటెడ్ ఫుడ్ ఉందన్నమాట. ఏమని? అది జంతువులు తింటుంది, వాటి మీద పడి ఆ రక్తాన్ని తాగుతూ అది తింటుంటుందన్నమాట. మరి మనిషికి ఏమిటి డెసిగ్నేటెడ్ ఫుడ్ అంటే దానికి శాస్త్రం ఏం చెప్తోంది అంటే ఏదైతే భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తామో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. చూడండి, ఇది భగవంతుడికి మనం సమర్పించగలిగేదే మనం తీసుకోవాల్సి వస్తుంది. మరి భగవంతుడికి ఏది ఇష్టమో అది ఇవ్వాలి కదా. మనం భగవంతుడికి మనం ఫుడ్ పెడుతున్నాం అనుకోండి, మరి ఆయనకి ఏం నప్పుతుందో అదే ఇవ్వాలి. ఊరికి ఏదో తీసుకొచ్చి తిను అంటే తినరు కదా. మరి సాక్షాత్తు భగవంతుడు. సో మరి కృష్ణుడు ఏం తీసుకుంటాడు? భగవద్గీతలో చెప్పారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా. భక్తి అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ భక్తిగా ఏం చేసి పెట్టినా ఆయన తింటాడు. ఒకవేళ బాగా భక్తి ఉంటే మనం ఏమిచ్చినా తింటాడు. అంటే ఇప్పుడు ఒకసారి కృష్ణుడు ఆ విదురుడి ఇంటికి వెళ్తాడనమాట. విదురుడు చాలా మంచి భక్తుడు. మనకు మహాభారతంలో చూస్తాం విదురుడిని. తన అన్నగారు ధృతరాష్ట్రుడికి ఎప్పుడూ సలహాలు ఇస్తూ ఉంటాడు. సో మరి అట్లాంటి విదురుడి యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విదురుడు తన కృష్ణుడిని చూసి ఆ ఆనందోత్సాహాలతో, ఆ జాయ్తో అరటిపళ్ళు తీసుకొచ్చి తనే అన్నీ ఒలిచి లోన పండివ్వడం బదులు తొక్కనిస్తాడు కృష్ణుడికి. ఇంకా ఆ కృష్ణుడినే చూస్తుంటాడు, ఏం చేస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు తనకి. తొక్కనిస్తుంటాడు, కానీ ప్రేమగా ఇచ్చాడని ఆ తొక్కనే తింటుంటాడు కృష్ణుడు. చూడండి. సో భగవంతుడు అంత అట్రాక్టివ్గా ఉంటాడు, అంత ఆకర్షణీయంగా ఉంటాడనమాట. ఆయన చూస్తే ఇంకా మనం మైమరిచిపోతాం అన్నమాట. సో అట్లాంటి భగవంతుడికి సేవను కలిగించే భాగ్యం ప్రభుపాదుల వారు ఇచ్చారు. మరి అట్లాంటి కృష్ణుడికి మనం సమర్పించింది తింటే మనలో కూడా ఆ ఆనందం, ఆ ఆకర్షణ పెరుగుతాయన్నమాట. మనిషి భగవంతుడికి సమర్పించిన తర్వాతనే తినాలి, ఇది మాట రూల్. సో ఆ మిగతా రూల్స్ అన్నీ కూడా జీవస్థ జీవనం అది మెయిన్లీ యానిమల్ కింగ్డమ్లో అన్నమాట. మరి మనిషి కూడా ఆ లెవెల్కి దిగజారిపోతే వాళ్ళు కూడా ఇంకా తప్పదు, అదే రూలు పాటించాల్సి వస్తుందన్నమాట. కానీ మనిషికి రికమెండ్ చేసింది ఏంటంటే తేన తెక్వేన భుంజీత, ఇది
ఈశోపనిషత్ చెప్పింది తేనె తెక్త్వేనా, మనకు ఒక అలాటెడ్ కోటా ఉంది, అందులోనే మనం తీసుకోవాలి. మనకి ఏదైతే చెప్పబడిందో దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు చైనాలో చూడండి, ఆ నియమం పాటించకుండా వాళ్ళు అన్ని ఫుడ్ చైన్స్ మీద పడ్డారన్నమాట. వాళ్ళు ఫుడ్ చైన్ అనేది యాక్చువల్గా అయితే యానిమల్స్లో అట్లీస్ట్ దే ఆర్ సెన్సిటివ్, వాళ్ళ ఫుడ్ చైన్ ప్రకారం అవి ఫాలో అవుతాయి, దానికి బయట అయిపోవు, తినం. కానీ మనిషి చూడండి, అన్ని చైన్లు కలిపేసేసి వాడు ఏది పడితే అది తింటున్నాడు. గబిడాలు, పాములు, కుక్కలు, పిల్లులు, ఇవి అవి అన్ని రకాలు. అదే మనకి విపత్తుని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టిందన్నమాట. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి ఈ ప్రకృతి నియమం అని అర్థం చేసుకోవాలి. సో మనం ఇది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇది కాదు డిస్కషన్. మేము అంటుంది ఏంటంటే భగవంతుడికి నైవేద్యం పెట్టిందే తిను, అంతే. ఆయన స్వీకరిస్తే అది మన ప్రసాదం కింద వస్తుంది. ఆ ప్రసాదాన్ని మాత్రమే తినండి. యూ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ కర్మ ఫ్రీ డైట్, అది మన గోల్ అన్నమాట. కర్మ ఫ్రీ అట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనకి ఎప్పుడూ కూడా కర్మ రాదు, ఏ విపత్తు రాదు మన మీదకి. సో జాగ్రత్తగా మనం భగవంతుడికి సమర్పించింది తీసుకుందాం, ఆనందోత్సాహాలతో బతుకుతాం. So can we plug the tulsi leaves to which daily we offer prayers for prasad offering, or we need to grow another tulsi plant? ఇప్పుడు నేను చెప్పాను చూడండి, నైవేద్యం పెట్టాలనేసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా మొదలు పెట్టచ్చు. అంటే మీరేమన్నా కుక్ చేయలేకపోతే, కుకింగ్ చేయాలంటే భగవంతుడికి వేరుగా ఉండాలి, పాత్రలు కాస్త వేరుగా పెట్టుకోవాలన్నమాట. సో అట్లాంటిది సాధ్యం కాకపోతే అట్లీస్ట్ ఒక బనానా లేకపోతే యాపిల్ను కట్ చేసి దాని మీద ఒక చిన్న తులసి దళాన్ని పెట్టి భగవంతుడు కృష్ణుడి ముందు, నరసింహస్వామి ముందు పెట్టి ప్రభుపాదుల వారిని ప్రార్థించాలి. సో ప్రభుపాదుల ఆయన గురువుగారిని ప్రార్థిస్తూ ఈ పండును ఆ కృష్ణుడికి సమర్పించి నాకు ప్రసాదాన్ని ఇవ్వండి అనేసి మనం కోరుకుని, సో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మనం దాన్ని క్లోజ్ చేసేస్తాం. చేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత బెల్లం మోగిస్తూ మళ్ళీ ఓపెన్ చేసి ఆ ప్లేట్ను మనం బయటకు తీసుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. మనం డైరెక్ట్గా కృష్ణుడికి సమర్పించలేం, మనకంత భక్తి లేదు. కానీ మన ఆచార్యులకి ఆయన భాగవతోత్తముడు కాబట్టి తను ఆ కృష్ణుడికి సమర్పించగలుగుతాడనమాట. సో గురువు ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా ఆ ప్రసాదం అనేది వెనక్కి వస్తుంది. అంటే భగవంతుడు స్వీకరించాడు దాన్ని, మన భక్తిని, మనం ఇచ్చిన ఆ చిన్న ప్రయత్నాన్ని భగవంతుడు గమనించి స్వీకరించాడు. సో ఇట్ బికమ్స్ కర్మ ఫ్రీ. ఇంకా దాంట్లో ఇంకా ఎటువంటి దోషము ఉండదు. ట్రాన్సెండెంటల్ ఫుడ్ అది తింటే కృష్ణ భక్తి అతీతంగా పెరుగుతుందన్నమాట. సో మరి అట్లాంటి అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? సో ప్రతిరోజు కూడా అట్లీస్ట్ మనం ఫ్రూట్ అన్నా మనం సమర్పించి మా ఇంట్లో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ముక్క ఇచ్చుకోవచ్చు. కాస్త మీకు ఇంకా కెపాసిటీ ఉందనుకోండి, ఇంకొక ఫ్రూట్ కూడా సమర్పించి దాన్ని బయట వచ్చే వాళ్ళకో, లేకపోతే కొంతమంది బిచ్చగాళ్ళు వస్తారు కదా వాళ్ళకనో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకనో మన ప్రసాదం ఇవ్వచ్చు. అలా ప్రసాదాలు ఇస్తే చాలా మార్పులు వస్తాయి. మన సంబంధాల్లో మార్పులు వస్తాయి. తర్వాత మనకు చుట్టుపక్కల వాళ్ళతో ఎటువంటి సమస్యలు ఉండవు, వాళ్ళు కూడా భక్తిలో పెరుగుతూ వస్తుంటారన్నమాట. ఇది ఈ ప్రసాదంలో ఉండే అత్యున్నతమైన శక్తి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిర్ అస్సోపజాయతే. భగవద్గీతలో కూడా ఈ ప్రసాదం యొక్క గుణగణాలని చెప్తాడు భగవంతుడు. ఎవరైతే ఆ భగవంతుడు ప్రసాదం వస్తుందో, తింటాడో, ప్రసాదే సర్వదుఃఖానాం, అన్ని దుఃఖాలు నశించిపోతాయి. చూడండి, అందుకనే మన తిరుపతి ప్రసాదం చాలా పాపులర్. అందరూ ఏమంటారు, ఒక రకంగా చెప్పాలంటే కొట్టుకుని మరీ తీసుకుని తింటారు. అవునా కదా? చాలా మంచిది. అట్లాగే భద్రాద్రి, యాదాద్రి ఈ ప్రసాదాలు అసాధారణం అన్నమాట. స్వయంగా భగవంతుడు స్వీకరించిన ఆ పదార్థాలు మనం తినచ్చు. అంతేకాదు మన ఇంట్లో కూడా మనం సమర్పించుకోవచ్చు స్వామికి. ఒక చిన్న ఫోటో ఉంటే చాలు. మరి ఇక్కడ ఈ భక్తుడు ఏమడుగుతున్నారు అంటే, తులసి చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉండాలి.
ఇదొక విషయం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు కొంతమంది అంటున్నారు అన్నమాట, రోజు తులసి తింటే ఇవన్నీ ఇంకా మన జోలికి రావు అనేసి. ఆయుర్వేదం వాళ్ళు అందరూ చెప్తున్నారు ఇది. యాక్చువల్గా మన కల్చర్లో అన్నీ ఉన్నాయి. శుభ్రత, హెల్త్ అన్నీ ఇంక్లూడెడ్. తులసికి అంత గొప్పదనం ఎందుకంటే ఆమె గొప్ప భక్తురాలు కాబట్టి. వృందాయ తులసీదేవ్యాయ ప్రియాయ కేశవశ్చ, కేశవ ప్రియ తులసి అనేది. ఆమె అంత గొప్ప భక్తురాలు కాబట్టి ఆమెను పూజిస్తే కృష్ణుడు సంతృప్తి పడతాడు. అందుకనే ప్రతిరోజు కూడా ఆ తులసి మొక్కకు మనం 3 సార్లు వాటర్ సమర్పించి 3 సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంతో చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట. ఇప్పుడు మరి నైవేద్యం పెట్టాలంటే మనకు తులసి దళాలు కావాలి. మనం పూజిస్తున్న మొక్క నుండే తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. సో తీసుకునే ముందు మనం ఒకసారి నమస్కారం చేసి కృష్ణ సేవకు వాడుతున్నామని చెప్పి 1-2 ఎన్ని కావాలో అన్ని మాత్రమే తీసుకుని ఆ ఫుడ్లో, ఆ పండు మీద కానీ మనం వండిన పదార్థాల మీద కానీ పెట్టి అప్పుడు గురువు ద్వారా మనం సమర్పించుకోవాలన్నమాట. ఇది ప్రసాదం యొక్క విశిష్టత. దెన్ పాండురంగజీ ప్రసాద్, ఎస్, చక్కగా తినొచ్చు మీరు. పాండురంగ ప్రసాదము, జగన్నాథుడి యొక్క ప్రసాదం అంటే అక్కడ చాలా ఫేమస్ మాట. రోజుకి 56 సార్లు వాళ్ళు నైవేద్యం సమర్పిస్తారు జగన్నాథుడికి. ఇంతంత కాదు, పెద్ద పెద్ద కుండల్లో 56 సార్లు. ఒక్కొక్కసారి కూడా ఒక 56 ఐటమ్స్ ఉంటాయి. చెప్పని భోగ అంటారు అన్నమాట. అట్లా సమర్పిస్తూ ఉంటారు. అది యాక్చువల్గా అన్నక్షేత్రం జగన్నాథుడు. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మంచి చక్కగా పెద్ద పెద్ద కాజాలు అవి దొరుకుతుంటాయి అన్నమాట. సో అట్లా జీవితంలో ఒకసారి మనం ఇట్లాంటి మహాక్షేత్రాలకు వెళ్ళి అంటే విఠల, కృష్ణుడు, రుక్మిణి విఠల అంటాము. కృష్ణుడు ఇట్లా నించుంటాడు అన్నమాట. అది చాలా బాగుంటుంది. అక్కడ కూడా ప్రసాదం ఉంటుంది. మన ఆంధ్రాలో కూడా చాలా క్షేత్రాల్లో ప్రసాదాలు చాలా పాపులర్ అన్నమాట. అన్నవరంకి వెళ్తే మనం సత్యనారాయణ స్వామి ఆ ప్రసాదం భలే ఉంటుంది. అట్లా సింహాచలంలో అయితే పానకం తాగొచ్చు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రకంగా అద్భుతమైన ప్రసాదాలు ఉంటాయి. వాటిని ఆనందంగా మనం స్వీకరించవచ్చు. ఇంకెటువంటి హింసకి అవకాశం లేదు. హింస లేని చక్కటి ఆనందకరమైన ప్రసాదాలు మనం స్వీకరిస్తూ ఉంటే మనం కూడా భక్తిలో పెరుగుతుంటాం అన్నమాట. ప్రభుజీ, లైక్ బ్రహ్మదేవ, లార్డ్ శివ ఆల్సో హ్యాస్ లైఫ్ టైం? లేదండి. లార్డ్ శివుడు, ఆయన బ్రహ్మదేవుడు మనలాంటి ఒక జీవి. కాకపోతే ఎంతో పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఆయన వెళ్ళి ఆ బ్రహ్మ పొజిషన్లో కూర్చున్నారన్నమాట. ఆయన 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు చనిపోవాల్సి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ బ్రహ్మ వచ్చి కూర్చుంటాడు అక్కడ, ఒక ఆర్డినరీ జీవి. కానీ శివుడు జీవి కాదు. ఆయన ఆల్మోస్ట్ ఈక్వల్ టు విష్ణు, శాశ్వతంగా ఉండే శాశ్వత రూపుడు ఆయన. సో శివుడిని ఎప్పుడు కూడా బ్రహ్మతో కానీ లేకపోతే మిగతా దేవతలతో కానీ పోల్చకూడదు. అట్లా అని ఆయన నారాయణతో కూడా పోల్చకూడదు. సో బిట్వీన్ విష్ణుతత్వ అండ్ జీవతత్వ, దేవతత్వ, ఆ శివుడు అక్కడ ఉంటాడనమాట. శివుడు కూడా ఈ భౌతిక జగత్తుకు అతీతంగా, అంటే ఆ విరజా నదిని దాటిన తర్వాత ఆయనకు ఒక లోకం ఉంది. అక్కడ సదాశివుడు అన్న రూపంలో ఆయన ఉంటాడనమాట. శివుడికి విష్ణువుకి తేడా ఏంటంటే, విష్ణువు ప్రకృతిని టచ్లోకి రాడు, కానీ సదాశివుడు ప్రకృతిని టచ్ చేస్తాడు. అంటే ప్రకృతి అంటే పార్వతీ దుర్గా. సో విష్ణువు ఈ పార్వతీ దుర్గకి అతీతుడు మాట, ఈ ప్రకృతికి అతీతుడు. కానీ శివుడు ప్రకృతితో నివసిస్తాడనమాట. అందుకనే ఆ తేడా ఉంది ఆ విష్ణువుకి ఆ సదాశివుడికి మాట.
As Balaji is direct form, can we take Balaji form for worship? As many times we visit Tirumala, that form appears into eyes when I meditate on lotus feet and chant. Yes, very good. చాలా మంచిది. బాలాజీ మీకు మనసులో కనిపిస్తున్నాడంటే చాలా అదృష్టవంతులు. సో కాకపోతే చాంటింగ్ చేస్తున్నప్పుడు రూపాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనం వినడానికి ప్రయత్నించాలి. ఇది శబ్ద రూపంలో ఉన్నాడు భగవంతుడు. సో శబ్దాన్ని వినాలన్నమాట. అది రెస్పెక్ట్. సో మనం చాంటింగ్ పైకి చేస్తున్నప్పుడు వినడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడప్పుడు భగవంతుడు కూడా వస్తాడు మనస్సులోకి. ఆయనే వస్తుంటే అది చాలా ఆనందకరం. కానీ మనం రావడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదన్నమాట. కాకపోతే మీరు ఒక పని చేయొచ్చు, బాలాజీ పిక్చర్ని పెట్టుకుని ఆయన ముందు కూర్చుని చాంటింగ్ చేయొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ ఆయన పాదాలను చూస్తూ మనం చాంటింగ్ చేయొచ్చు అన్నమాట. చాలా గొప్పది, చాలా 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 అదృష్టవంతులు అన్నమాట. అలా అని నేను అన్నట్టుగా అన్ని రూపాన్ని చూడడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. చాంటింగ్ సమయంలో మీరు చాంటింగ్ చేస్తూ జస్ట్ వింటూ ఉండండి. ఆ వింటూనే చాలు, అది వినడమే చూడడం. శ్రద్ధగా వింటుండండి. కాకపోతే మనసులో మీరు ఏమన్నా ఒక రూపాన్ని చూడాలనుకుంటే అది మన బాలాజీ యొక్క ఆయన పాద పద్మాలను చూడొచ్చు అన్నమాట. చూస్తూ చాంటింగ్ చేయొచ్చు. కానీ చాంటింగ్ చేస్తున్నప్పుడు వినడం మాత్రమే మీ గోల్. ఇది గుర్తుపెట్టుకోండి. In Gaudiya Sampradaya, there is not much importance given to Deepam in temple in front of the deity, whereas in Sri Sampradaya, we observe Deepam going on 24 hours in front of the deity. Please explain. యాక్చువల్గా ఈ సంప్రదాయాలలో ఇవన్నీ కూడా వైష్ణవ సంప్రదాయాలే అయినప్పటికీ కూడా కొన్ని ఏమంటారు డిఫరెన్సెస్ కనిపించవచ్చు. ఇప్పుడు గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో మేము ఈ కీర్తనకి, జపానికి, మంత్రోచ్చరణకు, అంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని సంకీర్తన చేయడానికి, ఇన్ఫ్యాక్ట్ డ్యాన్సింగ్ కూడా చేస్తుంటారు ఇక్కడ భక్తులు. వీటికి కాస్త స్ట్రెస్ కనిపిస్తుంది. శ్రీ వైష్ణవుల్లో చక్కటి మంత్రాలు చెప్తూ, పురుష సూక్తం కానీ శ్రీ సూక్తం కానీ అట్లాంటి సూక్తాలు చెప్తూ, తర్వాత చాలా గ్రాండ్గా డీటీ వర్షిప్, శ్రీ విగ్రహ ఆరాధన జరుగుతుంటుందన్నమాట. అట్లా అని ఈ పర్టికులర్గా దీపం గురించి అంటే అట్లీస్ట్ మా దేవస్థానంలో కూడా 24 hours దీపాలు పెడుతుంటాం మేము. మీరు ఇస్కాన్ బెంగళూరుకి కానీ వెళ్ళండి, లేదా ఇక్కడ మన దేవస్థానం చూడండి, దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది. కాకపోతే మీరు గమనించి ఉండరు, కొన్ని దేవస్థానాల్లో లేకపోవచ్చు. సో అట్లాగా కొద్దిగా స్ట్రెస్ అనేది కొన్ని ఎలిమెంట్స్లో ఉంటుంది ఒక్కొక్క సాంప్రదాయంలో. కానీ అల్టిమేట్గా మనందరి గోల్ ఏంటంటే ఆ భగవంతుని చేరుకోవడం. So Balaji is a direct form, then why it's not mentioned in Bhagavatam? Is Balaji form also is in Kali Yuga only or not in other yugas? ఇది బాలాజీ కలియుగ అవతారం, అర్చ అవతారం అన్నమాట. కలియుగ అవతారం. సో సాక్షాత్తు కృష్ణుడు యశోద, ఇక్కడ వెంకటేశ్వర, వకుళమాత ఆ రూపాలు తీసుకుంటారు. ఎందుకంటే కృష్ణుడి యొక్క వివాహాన్ని చూడలేదు కాబట్టి యశోద కోరుకుంటుందన్నమాట, నా కొడుకు కళ్యాణాన్ని చూడాలి అని కోరుకుంటే అప్పుడు ఈ వెంకటేశ్వర స్వామిగా కృష్ణుడు వస్తే వకుళమాతగా యశోదమ్మ వస్తుందన్నమాట. సో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క లీలలో తన కుమారుడి యొక్క కళ్యాణాన్ని చూస్తుంది, పద్మావతి వెంకటేశ్వర కళ్యాణాన్ని చూస్తుందన్నమాట. సో ఇది ఈ డిస్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయి. భాగవతంలో ఉండకపోవచ్చు, ఇంకొక శాస్త్రాలలో ఖచ్చితంగా ఉన్నాయి. సో ఆ స్వామి బాలాజీ ఈ కలియుగ అవతారం అన్నమాట. కలియుగానికి మనల్ని రక్షించి మనల్ని పోషించడానికి స్వామి వెలిసాడనమాట. సో బాలాజీ కూడా డైరెక్ట్లీ హీస్ కృష్ణ ఓన్లీ. సో కృష్ణలీలని మనం అర్థం చేసుకుంటే బాలాజీని అర్థం చేసుకున్నట్టే.
ప్రభుజీ బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవట ఇది బెటర్ ఆర్ గోయింగ్ టు వైకుంఠ ఇస్ బెటర్. నేను క్లాస్లో చెప్తున్నప్పుడు ఇది బ్రహ్మజ్యోతిలో వైకుంఠ లోకాలు ఉన్నాయనేసి నేను చెప్పాను. బ్రహ్మజ్యోతిలో ఎటువంటి వెరైటీసు ఉండవు. ఎటువైపు చూసినా కాంతిమయం, బ్రహ్మజ్యోతిమయం అన్నమాట. కానీ మనకి వెరైటీస్కి ఉండాలి, ఎంజాయ్మెంట్ కావాలి, ఆనందోత్సాహాలతో ఉండాలి. ఇది మన కోరిక. పర్మనెంట్గా బ్రహ్మజ్యోతిలో ఉండలేం. ఎందుకంటే ఇంకెటు చూసినా కాంతి, ఇంకెటువంటి వెరైటీ కనిపించదు అక్కడ. బ్రహ్మజ్యోతిలో వెరైటీస్ లేవు. అందుకనే బ్రహ్మజ్యోతి అనేది కూడా ఎక్కువ కాలం ఉండలేం, మళ్ళీ వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది. అట్లాంటి వచ్చిన వాళ్ళు ఈ లోకంలో పెద్ద పెద్ద ఫిలాంథ్రపిస్టులు అయిపోతారు. ఫిలాంథ్రఫీ అంటే చారిటబుల్ ప్రోగ్రామ్స్ చేయడం అట్లాంటివి చేస్తుంటారు అన్నమాట. సో బ్రహ్మజ్యోతులు ఎక్కువ కాలం ఉండలేం, మనకు వేరిగేటెడ్ కావాలి. అంటే భార్యలు, పిల్లలు, కుటుంబాలు, సమాజము, ఫ్రెండ్షిప్పు, లవ్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కూడా వైకుంఠ లోకంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి. వైకుంఠంలో ఎవరు ముసలివాళ్ళు గారు, ఎవరికి జబ్బులు రావు, నిత్య యవనంలో ఉంటారు. మరి అట్లాంటి లైఫ్ కావాలా? నిత్య యవనంలో ఉంటూ ఆనందోత్సాహాలతో మనం బతికే అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తాడు అక్కడ. ఇది మాట వైకుంఠము అంటే. ఇక్కడున్న వెరైటీస్ ఏమీ తగ్గవు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడున్న వెరైటీస్ అన్నీ కూడా అక్కడి నుండి వచ్చాయి. వైకుంఠం నుండి ఇక్కడ రిఫ్లెక్ట్ అయినాయి. ఇవన్నీ షాడో వెరైటీస్ అన్నమాట. నిజం కాదు ఇవి. కానీ భగవంతుడు వైకుంఠంలో అన్ని నిజమైన వెరైటీస్ అన్నమాట. సో మన నేచర్ ఏంటంటే మనకి ఇవన్నీ కావాలి. వెరైటీ ఉండాలి, ఎంజాయ్మెంట్ ఉండాలి, లవ్ ఉండాలి, రికగ్నిషన్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. ఇవన్నీ కూడా బ్రహ్మజ్యోతిలో సాధ్యం కాదు. అందుకని అక్కడ ఎవరు కూడా ఎక్కువసేపు కూడా ఉండలేరు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, ఈ మాయావాదులు ఏమవుతుందంటే వాళ్ళు ఫిలాసాఫికల్గా కాస్త మిస్అండర్స్టాండ్ చేసుకుని భగవంతుడి యొక్క రూపాన్ని అవమానపరుస్తారు. ఆ అపరాధంతో ఏంటంటే వాళ్ళు బ్రహ్మజ్యోతిని కూడా చేరలేరు. భగవంతుడిని ఆయన అవమానిస్తే, ఆయనకు అపరాధం చేస్తే బ్రహ్మజ్యోతిని కూడా చేరలేరు. అందుకనే ఈ భక్తి మార్గం అనేది చాలా సేఫ్. మనం బ్రహ్మజ్యోతిని దాటుకుని వెళ్ళి ఆ వైకుంఠ లోకంలో బతకచ్చు. అవర్ బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయం, వై Gaudiya Math seems to be different. Why Prabhu? Why Hare Krishna movement? Why ISKCON? Different sampradayas. Please explain. Actually, Gaudiya Mathamu, ఈ హరే కృష్ణ మూమెంటు, లేకపోతే ఇస్కాను, లేదా కృష్ణ కాన్షియస్నెస్ మూమెంటు, ఇట్లా చాలా ఇవన్నీ సంస్థల పేర్లు మాత్రమే. కానీ వీరందరూ కూడా ఈ బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో ఉన్నారు. సంప్రదాయం ఒకటే, వేరు సంస్థలు. సో అప్పుడప్పుడు కొద్దిగా పేర్లు మార్చాల్సి వస్తుంటుంది ఒక్కొక్క లొకేషన్స్లో. బెంగళూరులో ఇస్కాను, ఇక్కడ హరే కృష్ణ మూమెంట్ అనేసి అట్లా కొన్నిసార్లు ఏమంటారు పేర్లు ఇన్స్టిట్యూషన్స్ పేర్లు మారచ్చు. కానీ ఫిలాసఫీ, సంప్రదాయం ఇవన్నీ కూడా సేమ్ అన్నమాట. సో ఎటువంటి తేడా లేదు. గౌడీయ మఠాన్ని స్థాపించింది భక్తి సిద్ధాంత సరస్వతులు. ఆయన యొక్క శిష్యుడే మా ఆచార్యులు ప్రభుపాదుల వారు స్థాపించారు ఇస్కాన్. సో మేమందరం కూడా ఇస్కాన్లో భాగస్థులం. ప్రభుపాదుల వారి గురువుగారు స్థాపించింది గౌడీయ మఠం. ఆ గౌడీయ మఠంలో కూడా కొన్ని సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఒకే సంప్రదాయంలో ఉన్నాయి. Prabhuji, if you go to Brahmajyoti, again we come to this material world? Yes. Aruhya kruchena param padam patanti adaha. పరం పదం అంటే బ్రహ్మజ్యోతి. ఆరుహ కృచ్ఛ్రేణ, ఎంతో కష్టపడి మనం ఆ పరంపదానికి చేరతాం. కానీ భగవంతుడి యొక్క పాదపద్మాలని మనం తలుచుకోవట్లేదు కాబట్టి
పతంతి అధహ, మళ్ళీ కిందకు వచ్చేస్తాడు వాడు. నేను చెప్పాను కదా, ఎటు చూసినా కాంతిమయంగా ఉంటుంది, వెరైటీస్ ఏమి ఉండవు. ట్రీస్ ఉండవు, పెట్ యానిమల్స్ ఉండవు, ఇంకా మిగతా మనుషులను కూడా మన ఎవరు ఉండరు అక్కడ, నో ఫార్మ్స్, అంతా మర్జ్ అయిపోయామన్నమాట. ఆ కాంతిలో మర్జ్ అయిపోయాం మనం, చిన్న చిన్న కణాల్లాగా మర్జ్ అయిపోయామన్నమాట. ఇప్పుడు చూడండి, సూర్యరశ్మిలో కూడా చిన్న చిన్న కణాలు ఉంటాయి, అట్లా బ్రహ్మజ్యోతిలో కూడా మనం అందరం కూడా చిన్న చిన్న కణాలు అయిపోతాం. ఎటు చూసినా కాంతిమయం అంతే. అక్కడ ఎంతసేపు అని ఉండగలం? ఇప్పుడు మనం ఒక పెద్ద రూమ్ ఉందనుకోండి, ఆ రూమ్లో మనం కూర్చోబెట్టి బాగా ఫోకస్ లైట్స్ అన్నీ మన నెత్తి మీద పెట్టి అంత కాంతిమయమే, అక్కడ కూర్చోరా అని చెప్పేసి వెళ్ళిపోయారు అనుకోండి, టీవీ లేదు, ఇంటర్నెట్ లేదు, మొబైల్ లేదు, ఏమీ లేదు, నువ్వు కాంతి. ఎంతకాలం ఉండగలం? 2 నిమిషాల తర్వాత బోర్ కొట్టేస్తుంది. అరే మా ఫ్రెండ్స్ వాళ్ళు చూడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే మా నాన్నగారు ఏం చేస్తున్నారు, మా అమ్మగారు ఏం చేస్తున్నారు, ఇట్లాగా మన మనసు అంతా అటువైపు పోతుంది అన్నమాట. సో కాంతిలో ఎవరు కూర్చోలేరు ఎక్కువసేపు. అందుకనే బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వెనక పడిపోయే ప్రమాదం ఉంది. వాడు పడిపోతే నేను చెప్పాను కదా, పెద్ద ఫిలాంథ్రపిస్ట్ అయిపోతాడు, అంటే లేకపోతే పెద్ద పెద్ద పాలిటిక్స్లోకి వెళ్ళిపోతాడు, సాధ్యం. My father is asking how much perfection one can attain by practicing 7 chakra system of yoga. Can one elevate to Krishna planet by practicing this kind of yoga system? యోగా సిస్టమ్ అనేది భగవద్గీతలో కూడా చెప్పబడింది. 6వ చాప్టర్లో అష్టాంగ యోగం అని చెప్పబడింది అన్నమాట. అందులో కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఈ అష్టాంగ యోగా, రాజయోగా, ఇట్లాగా చాలా యోగా మెథడ్స్ అని ఉన్నాయి. మీ నాన్నగారు చెప్తుంది కూడా ఆ చక్రాల నుండి ఎలివేషన్ అన్నమాట. మూలాధార చక్రం నుండి, అంటే మన కాన్షియస్నెస్ అంతా కూడా నాభి కిందకే ఉంటుంది ఎప్పుడూను. సో దాన్ని పైకి తీసుకొచ్చి, అంటే ఆత్మని పైకి తీసుకొచ్చి స్లోగా ఇక్కడ ఈ రంధ్రం ఉంటుంది, బ్రహ్మరంధ్రం అనేసి, అక్కడికి తీసుకొచ్చి ఫైనల్గా అక్కడ నుండి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ తీసుకొస్తారు ఫస్ట్, తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోతారు అన్నమాట. అట్లాంటి యోగిక్ పవర్స్ ఉండాలి. తన చేతన కాన్షియస్నెస్ను పెంచుకుంటూ 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 అప్పుడు ఆ యోగి డిసైడ్ చేసుకుంటాడనమాట, నేను నెక్స్ట్ ఈ లోకానికి వెళ్ళాలి అనేసి. అప్పుడు ఆ లోకానికి చేరుకోగలుగుతాడు. కానీ కృష్ణుని చేరాలి అంటే, కృష్ణలోకాన్ని చేరాలి అంటే కృష్ణ భక్తుడై ఉండాలి. ఈ భౌతిక జగత్తులో వేరే ప్లానెట్కి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు, యోగశక్తి ఉంటే చాలు, ఈ యోగిక్ పవర్స్ ఉంటే చాలు. కానీ కృష్ణుని చేరాలి అంటే కృష్ణ భక్తుడు అయి ఉండాలన్నమాట. సో అంతేకాదు, ఈ చక్రాలను ఆ రకంగా మన కాన్షియస్నెస్ని అలా పెంచుకోవడం అనేది ఈ పద్ధతి ద్వారా అంత తేలిక కాదు. ఈ కాన్షియస్నెస్ని పెంచుకునే మార్గమే ఈ కృష్ణ కాన్షియస్నెస్. మా మూమెంట్ పేరు కూడా అదే, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇస్కాన్ అంటే అర్థం ఏంటంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నమాట. అంటే మన కాన్షియస్నెస్ని ఎలివేట్ చేసుకుంటూ, కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఎప్పుడూ కృష్ణుణ్ణి తలుచుకునే కాన్షియస్నెస్ అన్నమాట. ఎప్పుడూ కృష్ణుణ్ణి కృష్ణ సేవలో నిమగ్నమయ్యే కాన్షియస్నెస్ అన్నమాట. అలాగ మనం కృష్ణుడి మీద ఫోకస్ చేస్తే మన కాన్షియస్నెస్ పెరుగుతూ వస్తుంటుంది. అప్పుడు చివరి క్షణంలో అంతే నారాయణ స్మృతి, ఆ చివరి క్షణంలో ఆ నారాయణుని కృష్ణుని తలుచుకుంటే చాలు, మనం ఆయన లోకానికి వెళ్ళిపోతాం. అది సింపుల్ మెథడ్ అన్నమాట. ఈ చక్రాల ద్వారా ఎలివేట్ అయ్యి ఈ లోకాన్ని వదిలి వేరే గ్రహానికి లేతే అక్కడికి వెళ్ళడం అనేది చాలా 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 కష్టం అన్నమాట ఈ కాలంలో. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవుతుంటుంది. సో మనం ఎలివేట్ చేసుకోలేము అంత ఈజీగా. సో ఇదొక్కటే, కలిర్దోష నిధే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణ. ఈ కలియుగంలో ఎన్నో దోషాలు ఉంటాయి. సో ఈ మెథడ్స్ అన్నీ చాలా కష్టం ఇన్ని దోషాలతో. బట్ ఈ కలియుగానికి ఒక మంచి గుణం ఉందంటున్నాడు. అస్తి ఏకో మహాన్ గుణ, ఒక మంచి మహాగుణం ఉంది. ఏంటది? కీర్తనాదేవ కృష్ణస్య, కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణ కీర్తన.
ముక్త సంగ, ముక్తులం అయిపోతాం మనం. సో ఈ కాలంలో మనం ముక్తి అవ్వాలి అంటే ఆ కృష్ణుని చేరుకోవాలి అంటే కీర్తనాదేవ కృష్ణస్య, చక్కగా కృష్ణ కీర్తనలు చేయండి, చక్కగా జపం చేయండి. ఇంకా వీటి గురించి, ఈ చక్రాల గురించి మనం బాధపడాల్సిన అవసరమే లేదు. ఈ కృష్ణ కీర్తన అనేది ట్రాన్సెండెంటల్ మెథడ్. ఈ 7 చక్రాస్ అనేది బాడీలీ మెథడ్. యూ హ్యావ్ టు మ్యానిపులేట్ యువర్ బాడీ, యువర్ మైండ్, అండ్ దెన్ ఎలివేట్ యువర్ సెల్ఫ్. నాట్ ఈజీ. వేరేస్ హరినామ ట్రాన్సెండెంటల్, డైరెక్ట్లీ యువర్ టచింగ్ కృష్ణ, అంతే. వీ కెన్ ఎలివేట్ నైస్లీ. దిస్ ఈస్ ద డిఫరెన్స్. Please explain the birth history of Sri Shukamuni, whether he was born after Mahabharat or before Mahabharat. ఇక్కడ శుకదేవ్ గోస్వాముల వారి యొక్క జన్మ గురించి ఇంకొద్దిగా ముందుగా కొన్ని శ్లోకాలు రాబోతున్నాయి. నేను అప్పుడు ఇది హ్యాండిల్ చేస్తాను. ఇక్కడ తిలకం గురించి చెప్పమంటున్నారు కొంతమంది భక్తులు. ఇక్కడ చూసారా, దీన్ని తిలకం అంటారు. ఇది ఊద్రపుండ్రమాట. ఈ తిలకంలో మధ్యలో గ్యాప్ చూసే ఉంటారు. తర్వాత కిందను కూడా మీరు చూస్తుంటారు, ఇది ఎక్స్టెండ్ అయ్యిందన్నమాట. ఈ తిలకాన్ని పెట్టుకోగానే ఇట్లాంటి తిలకాలు మొత్తం శరీరంలో 12 చోట్ల పెట్టుకుంటాం మేము. అంటే స్నానాలు పూర్తి చేసుకుని ఇలా గీసుకుంటాం అన్నమాట. 12 ప్రదేశాల్లో ఉంటాయి. ఇక్కడ ఈ తిలకాన్ని పెట్టుకోగానే ఓం కేశవాయ నమః అని ఆ మధ్యలో చేయబెట్టి ఆ భగవంతుడి నామాన్ని చెప్తాం. సో కేశవాయ నమః అంటే అక్కడ కేశవుడు వచ్చి కూర్చుంటాడు. సో ఈ తిలకం దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే భగవంతుడి యొక్క పాదాలను. ఈ తిలకం భగవంతుడి యొక్క పాదాలను రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని తులసి అంటారన్నమాట. సో పాదాల మీద తులసి, భగవంతుడి పాదాలు మరియు తులసి. ఆయన పాదాలను మనం ముద్రించుకుంటున్నాం. ఇక్కడ తులసి ఉంది, ప్లస్ అక్కడ కేశవుణ్ణి మనం ఆహ్వానిస్తున్నామన్నమాట, ప్రతిష్ఠిస్తున్నామన్నమాట. ఓం కేశవాయ నమః అనేసి. సో ఆ రకంగా మనకు 12 చోట్ల ఈ ముద్రలు మనల్ని రక్షిస్తుంటాయి. అంతేకాదు వీటిని ఆభరణాలను కూడా అంటారు శాస్త్రంలో. అంటే కలియుగంలో బంగారంతో చేసిన ఆభరణాలు పెట్టుకునే శక్తి మనందరికీ లేదు. అందుకని మనకు ఆభరణాలు ఇవే, ఆ భగవంతుడు వచ్చిన ఈ ముద్రలమాట. దీన్ని తిలకము అంటారు. ఇది చాలా మంచిది, తిలకాన్ని పెట్టుకోవాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ తిలకాన్ని పెట్టుకుంటే, ఆ కృష్ణనామాన్ని చెప్తూ ఈ తిలకాన్ని పెట్టుకుంటే ఎటువంటి దుష్టశక్తులు కూడా మన జోలికి రావన్నమాట. ముఖ్యంగా యమరాజు మన వైపు చూడ్డు. సో కృష్ణ భక్తులు కండి ఈ తిలకాన్ని పెట్టుకోవచ్చు, కంటిమాలను పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు మంచి చేస్తాయి. ఇక్కడ వన్ పాస్ట్ టైమ్ ఆఫ్ శిల ప్రభుపాదం చెప్పమంటున్నారు. యాక్చువల్గా మంచి ప్రశ్న వేశారు. ప్రభుపాదుల వారి యొక్క ఫస్ట్ జనరేషన్ డిసైపుల్స్ ఉన్నారు. వాళ్ళు ప్రభుపాదుల వారు ఆయన్ని, అంటే ఆయన యొక్క క్లాసులు కానీ లేకపోతే ఆయన వేరువేరుగా అంటే తన లీలలను చేస్తున్నప్పుడు ఆ లీలలన్నింటినీ కూడా వాళ్ళు షూటింగ్ చేశారు. ఒరిజినల్ వీడియో క్లిప్స్ ఉన్నాయి. ఉండడమే కాదు, ఆ క్లిప్స్ అన్నింటినీ కలిపి వాళ్ళు ఒక చిన్న మూవీ కింద తయారు చేశారు. సో ప్రభుపాదుల వారి యొక్క డిసైపుల్స్ ఆ మూవీని తయారు చేయడమే కాకుండా అది ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా రిలీజ్ అయింది. చాలా భారీ ఎత్తున నడిచింది ఇది. అంటే ప్రభుపాదుల వారి యొక్క పాస్ట్ టైమ్స్ చూడడానికి. ఇంకొక అదృష్టం ఏంటంటే నిన్న రాత్రి 9 గంటల నుండి ఈరోజు ఇంకొకరు, అంటే 3 రోజుల పాటు వాళ్ళు ఉచితంగా ఆ వీడియోని, ఆ సినిమాని యూట్యూబ్లో ఇస్తున్నారన్నమాట. సో మీరు, అంటే ఆ లింక్ మేము పోస్ట్ చేస్తాము, మీరు అందులో చూడండి. ప్రభుపాదుల వారి యొక్క పాస్ట్ టైమ్స్ చాలా బాగా అందులో చెప్పారన్నమాట. జలదూతలో ఏ విధంగా వెళ్ళారు, అక్కడ ఏ రకంగా ప్రచారం చేశారు, అంతమంది ఏ రకంగా అట్రాక్ట్ అయ్యారు, అదంతా చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉంటుంది అనుకుంటా. వర్త్ ఇట్, మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఆ లింక్ను కూడా పోస్ట్ చేయమని చెప్తాను నేను. సో ప్రభుపాదుల వారి యొక్క
మూవీ అన్నమాట. దాన్ని వన్ మంత్ర, ద మంత్ర, హరే కృష్ణ మంత్ర సంథింగ్, నేను మర్చిపోయాను. దే విల్ పోస్ట్ అండి, యూ కెన్ సీ దట్. రోజు దేవునికి ప్రసాదం చేయాలంటే తలస్నానం చేయాలా గురువుగారు? ఇక్కడ భగవంతుడికి ప్రసాదాన్ని సమర్పించడం, స్నానాదులు చేయాలి. తలస్నానం అనేది మీకు ఏమన్నా హెల్త్ పరంగా ఏమన్నా ఇష్యూస్ ఉంటే అప్పుడు మనం దానికి అవసరం లేదు. లేకపోతే చేయడం మంచిది. మొత్తం చక్కగా అంతా స్నానాలు చేసుకోవచ్చు, తలస్నానం కూడా చేయొచ్చు. గోరువెచ్చటి నీళ్ళతో చేస్తే బాగుంటుంది. ఆ రకంగా స్నానాలు చేసుకొని స్వామికి నైవేద్యం పెట్టచ్చు. భగవద్గీత 9th అధ్యాయం 27వ శ్లోకం. ఓకే, అది చూడాల్సి వస్తుంది. నేను చెప్తాను. మేబీ టుమారో మనం ఏమనుకున్నాము అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మాత్రమే ఉంటుంది రేపు. క్లాస్ అంటూ ఉండదు. మీరు మీ ప్రశ్నలతో రెడీగా ఉండండి. మనం ఎంత సమయం ఉంటే దాన్ని డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ ప్రభు, తులసి తింటారా? మనం తులసిని తల్లిగా భావిస్తాం కదా. తులసిని మనం ఒకసారి ఆ స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత తులసిని కూడా మనం తినచ్చు. తులసి మనకి తల్లి ఆ రూపంలో ఎందుకు వచ్చిందంటే మనకు మంచి చేయడానికి మాట. తల్లి ఎప్పుడూ మంచి చేస్తుంది, అలాగే తులసి కూడా మనకి మంచి చేస్తుంది. భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా ఆ కృష్ణ ప్రేమను పెంచే విధంగా ఆ తల్లి మనకి సహాయం చేస్తుందన్నమాట. సో రెస్పెక్ట్ఫుల్గా మనం తీసుకోవచ్చు, స్వీకరించవచ్చు. Lord is the cause of all causes. If I make a pious or sinful activity, can I say Lord is the cause? How could I understand this? Yes. భగవంతుడు సర్వకారణ కారణం. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ కారణం, అన్ని కారణాలకు ఆయనే కారణం అంటున్నాడు కృష్ణుడు. మరి అయితే నేను తప్పు ఒప్పులు చేస్తే మరి ఆయనే కదా కారణం, నాకెందుకు పనిష్మెంటు, నేను కాదు కదా చేసిందంటే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనం ఇమ్మీడియట్ కారణం మనం ఏమని, నేను ఈ తప్పు చేయాలి అనేసి మనం ఆశించడం. మరి మనం కోరుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇది ఎట్లా జరుగుతుందంటే ఫస్ట్ జీవి కోరుకుంటుందన్నమాట, నేను ఇది చేయాలి, నాకు ఈ ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు ఈ రకమైన ఫెసిలిటీస్ కావాలి అని కోరుకుంటుందన్నమాట. ఆ కోరికను చూస్తాడు భగవంతుడు. ఇందులో హృదయంలో ఉన్నాడుగా, పరమాత్మ రూపంలో ఉంటాడు ఆయన. ఆ జీవి యొక్క కోరికను చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ, తనకి ఆ డెస్టినీ ప్రకారం ఆ కోరిక తీర్చచ్చా తీర్చకూడదా అని డిసైడ్ చేస్తాడు స్వామి. ఆ కోరిక తీర్చగలిగే విధంగా ఉంటే, అంటే తన కర్మ, అంటే ఆ జీవికి ఆ కర్మ ఉందన్నమాట, డెస్టినీ ఉంటే వెంటనే భగవంతుడు పర్మిషన్ ఇస్తాడు. సరే, నీ డెస్టినీ నీకుంది. డెస్టినీ అంటే ఒక రకంగా చెప్పాలంటే కరెన్సీ మాట. మన కర్మ, పూర్వజన్మ కర్మ అంటాం కదా, దాన్ని కరెన్సీ అనుకోండి. డెస్టినీ మాట కరెన్సీ. ఆ డబ్బుల్ని మనం వాడుకోవచ్చు. అప్పుడు జీవం అంటుందన్నమాట, నాకు ఈ ఎక్స్పీరియన్స్ కావాలి అనేసి. సో పరమాత్ముడు చూసి ఓకే, వాడికి డెస్టినీ ఉంది, ఓకే అంటాడు. పరమాత్ముడు ఓకే అనగానే, భగవంతుడు ఓకే అనగానే అప్పుడు ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతిని చూడండి, అది అరేంజ్మెంట్స్ చేస్తుందన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తుందన్నమాట. అందుకనే కొన్నిసార్లు మనం కొన్ని కోరికలు కోరుకుంటే ఆటోమేటిక్గా అన్నీ ఏదో వచ్చి పడిపోతున్నట్టుగా ఉంటాయి. టక్ ఇది వస్తుంది, టక్ అది వస్తుంది, ఇది వస్తుంది, అన్నీ దారిలో పడిపోతుంటాయి. అప్పుడప్పుడు మీరు గమనించారా, రైల్వే స్టేషన్కి కాస్త లేటుగా బయలుదేరతారు, లేదా ఎయిర్పోర్ట్కి కానీ కాస్త లేట్ అయిపోయింది, టైట్గా ఉంది పరిస్థితి.
వెళ్తున్నప్పుడు అన్ని గ్రీన్ లైట్సే, ఇలా వెళ్ళగానే సిగ్నల్ గ్రీన్ అయిపోతుంది, వెళ్ళిపోతుంటాం. మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్ గ్రీను, అట్లా ఎక్కడ ఆటంకం రాదు, టకాని వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయి మనం ఆ ఎక్స్పీరియన్స్ మనం ఏదనుకున్నామో అది వస్తుందన్నమాట. కొన్నిసార్లు చాలా ఆటంకాలు వస్తుంటాయి. సో జీవి కోరుకుంటుంది, తన దగ్గర కరెన్సీ ఉంది కాబట్టి నేను ఖర్చు పెట్టాలని అనుకుంటుంది. పరమాత్ముడు మరి జీవి తనకు తనగా చేయలేదు, అది ప్రకృతే చేయాలి. సో పరమాత్ముడు ప్రకృతికి ఆదేశాలు ఇస్తాడు, సరే కోరుకుంటుంది చెయ్యనేసి. వెంటనే భౌతిక ప్రకృతి జగత్తు అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నమాట. దెన్ హీ విల్ కమిట్ ఐదర్ సిన్ఫుల్ యాక్టివిటీ ఆర్ పయస్ యాక్టివిటీ. తనకున్న డబ్బుతో, తనకున్న శక్తితో ఈ కెన్ మిస్యూజ్ ఆర్ ఈ కెన్ యూస్ మాట. సో జీవి తన స్వతంత్రాన్ని మిస్యూజ్ చేస్తే పనిష్మెంట్ వస్తుందన్నమాట. తన స్వతంత్రాన్ని బాగా ఉపయోగించుకుంటే అప్పుడు పనిష్మెంట్ అంటూ ఉండదన్నమాట. అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో ఉంది. వాళ్ళు చెప్పారు ఏమని, లాక్డౌన్ ఉంది నాయనా నువ్వు లోనే కూర్చో అన్నారు. సో మనం స్వతంత్రం ఉంది మనకి, మనం స్వతంత్రాన్ని ఉపయోగించుకుని లోనే కూర్చోవచ్చు, లేకపోతే మిస్యూజ్ చేసుకుని బయటకు వచ్చేసేసి మనం కొంత సమస్యలు సృష్టించవచ్చు. మనం బయటకు రాగానే మన ఏం చేస్తుంది గవర్నమెంటు, పనిష్మెంట్ ఇస్తుంది. లోన కూర్చుంటే మనకి వీఆర్ సేఫ్, బయటకు కానీ వచ్చామనుకోండి పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మరి ఈ పనిష్మెంట్కి ఎవరు కారణం, నేనా గవర్నమెంటా? యాక్చువల్గా ఇద్దరు ఉన్నారు. నాది నా పోర్షన్ కూడా నేను వేసాను, గవర్నమెంట్ కూడా ఆ రకంగా రూల్ పెట్టింది కాబట్టి గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్. సో కృష్ణుడు ఓవరాల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చాడు, ఆ లోపల మనకు కొంత ఫ్రీడమ్ ఉంది. అందులో తప్పులు చేస్తే మనం తప్పు చేస్తే కిందకి పోతాం, ఉప్పు చేస్తే పైకి వెళ్ళిపోతాం. ఇది మాట. యాక్చువల్లీ దిస్ వరల్డ్ ఈజ్ ఏ పర్ఫార్మెన్స్ బేస్డ్ సిస్టమ్ మాట. మనం మంచి పనులు చేస్తుంటే మనం పైకి వెళ్ళిపోతాం, చెడ్డ పనులు చేస్తే పనిష్మెంట్లు వస్తుంటాయి అన్నమాట. ఇది అండర్స్టాండింగ్. ఇక్కడ ఆనియన్ గార్లిక్ ఎట్లా వచ్చాయనేసి ఒక ప్రశ్న అడిగారు. ఇది ఒక చిన్న స్టోరీ ఉంది, నేను చెప్తాను, రేపు చెప్తాను. అది ఆనియన్ గార్లిక్ గురించి నేను రేపు కవర్ చేస్తాను. అదొకటి ప్లస్ కొన్ని శ్లోకాలు కూడా అడుగుతున్నారు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, అక్షయ్ పాత్ర ఈస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ పీరియడ్. యు ఆర్ రియల్లీ ఎలివేటింగ్ అస్ బై షేరింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ఈవినింగ్ టైమింగ్స్. థ్యాంక్ యూ. ఈ అక్షయ పాత్ర, ఈ హరే కృష్ణ మేము ఏదన్నా చేయగలుగుతున్నాము అంటే మన ఆచార్యుల వారి యొక్క ఆశీస్సులు, కృష్ణుడి యొక్క కృప మరియు భక్తుల్లో మీ అందరి భక్తుల యొక్క సహకారం. చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి ఈ రకంగా ఇవ్వడంతోనే మేము ఈ రకంగా సేవలు చేయగలుగుతున్నాం. సో వీ థ్యాంక్ ఆల్ ద వెల్ విషర్స్ అండ్ సపోర్టర్స్. తర్వాత ఈ శిఖని ఎందుకు పెట్టుకుంటారు అనేసి మీరు చూసే ఉంటారు. కొంతమంది భక్తులు తలపైన శిఖ ఉంటుంది, ఆ శిఖను వేసుకుని వాళ్ళు ఉంటారన్నమాట. ఏం చెప్తారు అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద డ్రెస్ కోడ్. కృష్ణ భక్తుడు అనగానే డ్రెస్ కోడ్ అన్నమాట. పోలీసు వాళ్ళు అనగానే మనకు వెంటనే అర్థమైపోతుంది, ఓ వీళ్ళు పోలీసు వాళ్ళు రా అనేసి. ట్రాఫిక్ పోలీస్ అంటే అర్థమైపోతుంది డ్రెస్ చూడగానే, డ్రెస్ కోడ్ మాట అది. అలాగే భక్తుడు అనగానే వెంటనే ఆ డ్రెస్ కోడ్ మాట అది. ఇది పార్ట్ ఆఫ్ ద ఇది కంపల్సరీ కాదు. అంటే ఏదేదో పిలక పెట్టుకుంటేనే భక్తుడు అవుతాడని కాదు. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే శరణాగతి అనమాట. కృష్ణ ఇంకా మేమంతా నీ దాసులం అని. ఇంకోటి ఏం చెప్పబడిందంటే, ఈ పిలకను పట్టుకునే మనల్ని తీసుకుపోతాడంట స్వామి పైకి. ఈ మాయ నుండి లాగేస్తాడు బయటికి. సో ఆ రకంగా కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇది డ్రెస్ కోడ్ కంపల్సరీ అంటే ఏం లేదు. మనం బయట పనులు చేస్తున్నా, లేకపోతే ఇంట్లో ఉన్న, ఫ్యాక్టరీలో ఉన్న, ఎప్పుడూ ఆ కృష్ణనామాన్ని చెప్పండి, వాళ్ళే నిజమైన భక్తులు అన్నమాట. డ్రెస్సులు వేసుకుంటే భక్తి రాదు.
మనం కూడా జపం చేయాలి. సో దిస్ ఈజ్ సెకండరీ, డ్రెస్ కోడ్ అనేది సెకండరీ మాట. ఎట్ హోమ్ హౌ మెనీ టైమ్స్ వీ నీడ్ టు ఆఫర్ ప్రసాదం టు ద డీటీస్. మీరు ఎప్పుడైతే ఫ్రెష్గా కుక్ చేస్తుంటారో ఆ సమయంలో ఆఫర్ చేయొచ్చు. ఒకసారి 3 సార్లు చేస్తే 3, లేకపోతే 2 సార్లు అన్నా చేసుకోవచ్చు, లేదా ఒక్కసారన్నా చేసుకోవచ్చు. అంటే ఒక నిర్ణయం తీసుకోండి ముందుగానే, ప్రతిరోజు ఒక నైవేద్యాన్ని సమర్పిస్తాననేసి. అలాగా దాన్నే మనం చేస్తూ ముందుకు వెళ్ళచ్చు. ఒకవేళ బాగా ఫెసిలిటీస్ ఉండి చేసేవాళ్ళు ఉన్నారు అంటే 2 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు. మేము దేవస్థానంలో 6 నైవేద్యాలు మరియు 6 హారతులు చేస్తామన్నమాట స్వామికి. అది హైయెస్ట్ స్టాండర్డు. కానీ మీరు అంత అవసరం లేదు, 1 కానీ 2 కానీ అట్లా మొదలు పెట్టుకోవచ్చు. మా డివోటీస్ ఆల్రెడీ పోస్ట్ చేశారు, ఆ చాట్లో మీరు చూసే ఉంటారు. హరే కృష్ణ, ద మంత్ర మూమెంట్ అండ్ ద స్వామి హూ స్టార్టెడ్ ఇట్. సో ప్రభుపాదుల వారి గురించి మీరు తెలుసుకోవాలి అంటే దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీరందరూ కూడా యూట్యూబ్ని చూడండి, ఆనందించండి. Do we have to clean the tilaka during night time before going to bed? Do we have any restrictions that we have to keep and we have to remove? యాక్చువల్గా మనం ఇది పెట్టుకున్న తర్వాత ఇంకా తీయాల్సిన అవసరం అంటూ ఏం లేదు. పడుకునే సమయంలో కూడా తిలకంతోనే మనం పడుకోవచ్చు. అదే ఆల్వేస్ మనం రక్షిస్తుంది. తర్వాత ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళినా సరే దాన్ని తీయాల్సిందంటే ఏం లేదు. స్నానాలు చేస్తున్నప్పుడు అది పోతుంది, అప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్గా తిలకాన్ని పెట్టుకోవచ్చు అన్నమాట. సో దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్, మనం ఎప్పుడు పెట్టుకునే ఉండొచ్చు. అప్పుడప్పుడు ఆఫీసుల్లోకి ఏమన్నా తిలకాలు పెట్టుకుని వెళ్తే అక్కడ ఏమన్నా కాస్త కష్టం అవుతుంది అనిపిస్తే అప్పుడు వాటర్తో తిలకం పెట్టుకోవచ్చు. జస్ట్ వాటర్ని తీసుకొని ఇట్లా పెట్టేసుకొని మంత్రం చెప్పచ్చు, ఓం కేశవాయ నమః అని చెప్తే చాలు. అల్టిమేట్గా భగవంతుడు నామరూపంలో ఉన్నాడు, ఆయన మనకి ఆ రకంగా రక్షణ వస్తుందన్నమాట. కానీ ఈ కాలంలో ఏ కంపెనీ వాళ్ళైనా అర్థం చేసుకుంటున్నారు, మనం ధైర్యంగా తిలకాన్ని పెట్టుకుని వెళ్ళచ్చు. శ్రీకృష్ణ పాదములు మనం తిలకంలో పెట్టుకుంటున్నాము అని చెప్పారు. మరి శ్రీకృష్ణుడు అదే నామం ఎందుకు ధరిస్తున్నాడు? ఆయన నామానికి వేరే అర్థం ఉన్నదా? కృష్ణుడు ఆయన సాత్వతపతి, ఈజ్ ద లీడర్ ఆఫ్ వైష్ణవాస్. ఆ రకంగా కూడా భగవంతుడు తను ఫస్ట్ పెట్టి చూపిస్తున్నాడు అన్నమాట మనకి. ఆచార్య రూపంలో కూడా ఆయన మనకి ఫస్ట్ పెట్టుకుని మనకు చూపిస్తున్నాడు అన్నమాట. జగద్గురు అని భగవంతుడికి పేరు. సో మనకి చూపిస్తున్నాడు అన్నమాట ఏ రకంగా ఈ తిలకాన్ని పెట్టాలి అనేసి. థ్యాంక్ యూ. ఎస్, ఓకే. ఐ థింక్ ఈరోజు మనం ప్రశ్నలన్నీ కవర్ చేసాం. రేపు ఎక్స్క్లూజివ్లీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. హరే కృష్ణ.